మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ స్టార్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి TORI.LIV live కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు రెబెల్స్ ఆఫ్ హిందుస్థాన్. అంటే మన భారతదేశం అండ్ అలాగే సబ్ కాంటినెంట్స్ లో ఇలాంటి రెవల్యూషనరీ మిలిటరీ ఆర్మ్ స్ట్రగుల్స్ అయ్యాయి అండ్ దాని గురించిన రెబెల్స్ వాళ్ళ హిస్టరీ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. అండ్ ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్ ని మనతో పాటు తమ అనాలిసిస్ ని తమ ఇన్ఫర్మేషన్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. ఒకరు విశ్వనాథ్ జయంతి గారు, ఆయన బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే షో నిర్వాహకులు, హైదరాబాద్ నుండి ఉన్నారు. అలాగే శరత్ తేజ సుమిన్ గారు, ఆయన ఒక సైన్స్ పాపులరైజర్, ఆయన కూడా హైదరాబాద్ నుండి మనతో పాటు జాయిన్ అయ్యారండి. వెల్కమ్ విశ్వనాథ్ గారు అండ్ శరత్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే. థ్యాంక్ యూ సబిహా. థ్యాంక్ యూ అండి సబిహా. ఎస్ అండి, అయితే షోలోకి వెళ్ళిపోదాం. అంటే ఈ రెబెల్స్ అన్న కాన్సెప్ట్, అంటే ఈ రోజు ఈ షో చేయడానికి ముఖ్య కారణం మనం ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అండి. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఒక 1 వీక్ బ్యాక్ రిలీజ్ అయిన తర్వాత దానికి విపరీతంగా ఒక అంటే దాంట్లో సమంత గారు చేసిన క్యారెక్టర్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాంటప్పుడు ఆ రెస్పాన్స్, అంటే ఆవిడ చేసింది LTT, లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ్, ఈలం. సో ఈ ఆవిడ చేసిన క్యారెక్టర్ లో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ ఒక సీరియస్నెస్, అంటే అందరు రిబల్స్ ఇలానే ఉంటారా, LTT వాళ్ళంటే ఇలానే ఉంటారా అన్న ఒక కైండ్ ఆఫ్ డౌట్స్ రావడం. అంటే చాలా మందికి LTT గురించి తెలియని వాళ్ళు ఆ సిరీస్ చూసిన తర్వాత తెలుసుకున్నారు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. విశ్వనాథ్ గారు, మీరు కూడా చూసారు కదా సిరీస్, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ సిరీస్ చూసుకుంటే ఒక డ్రమాటిక్ యాంగిల్ తీసుకొచ్చారు. ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకున్న డ్రామా అనమాట. కొన్ని ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకున్న, బట్ ఇట్స్ అ డ్రామా, కంప్లీట్ గా సినిమాటిక్ యాంగిల్లోనే ఉంది. సో అందుకనే అదే ఉద్దేశంతో అసలు నిజమైన ఫ్యాక్ట్స్ ఏంటి, హిస్టరీ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే దాన్ని బట్టి అసలు ఏం జరిగింది, ఎలాంటి మూమెంట్ జరిగింది అనే విషయాన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ షోని చేద్దామని అనుకున్నామండి. అవునండి, ఎగ్జాక్ట్ గా చెప్పారు. అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే అది ఎక్కడో శ్రీలంకలో జరిగిన ఇష్యూ, కానీ దానికి మన ఇండియాలో ఉన్న తమిళనాడులో ప్రజలకి ఒక క్లోజ్ కనెక్టివిటీ అన్నది ఉంది. అది ఎలా స్టార్ట్ అయింది అంటారు? అండ్ అక్కడ వాళ్ళు కూడా శ్రీలంకలో తమిళ్ ఎలా మాట్లాడుతున్నారు, అంటే మన ఇండియన్స్ గా ఉన్న వాళ్ళు శ్రీలంకకి ఎలా మైగ్రేట్ అయ్యారంటారు? సో అంటే శ్రీలంకకి ఇండియా నుంచి మైగ్రేట్ అవ్వడం అనేది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్నే మనం కరెక్ట్గా అనుకోకూడదు. ఎందుకంటే సబ్ కాంటినెంట్గా ఉండేటప్పుడు, అంటే బ్రిటిష్ రూల్లో ఉండేటప్పుడు మన ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళు బర్మాలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు బర్మా, మయన్మార్, సో బంగ్లాదేశ్, ఇలా రకరకాల కంట్రీస్లో మన వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు. మనకు తెలుసు అక్కడ రంగూన్లో జరిగినటువంటి ఒక మారణ హోమం తెలుసు. అక్కడ నుండి ఎంతోమంది మళ్ళీ రెఫ్యూజీస్గా వాళ్ళ సొంత కంట్రీకి రావడం కూడా మనకు తెలుసు. అట్లనే శ్రీలంకలో కూడా కొన్ని తరాలుగా అక్కడ సెటిల్ అయినటువంటి తమిళియన్స్ ఎందుకు సెటిల్ అయ్యారు అంటే బోర్డర్ కంట్రీ అండ్ చాలా క్లోజ్, దాన్ని ఏమంటారు, సముద్రంలో చాలా క్లోజ్గా ఉండేటటువంటి కంట్రీ కాబట్టి ఫిషింగ్ పాపులేషన్స్ అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అవ్వడం అంటే ఇది ఈ రోజు నిన్న అయినది కాదు. కొన్ని తరాలుగా అక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని మనం ఇండియన్స్గా మనం పరిగణించడానికి లేదు. దే ఆర్ బ్రిటిష్ రూల్లో ఉండేటప్పుడు బ్రిటిష్ సిలోన్ అనే కంట్రీ అది. సో ఆ సిలోన్ లో ఉండేటటువంటి వాళ్ళు అండ్
మనకి తమిళ్, శ్రీలంకన్ తమిళ్ కాకుండా మన తమిళ్ పాపులేషన్, ఇండియాలో ఉండే తమిళ్ పాపులేషన్. దో దే ఆర్ బిలాంగ్స్ టు సేమ్ అంటే ఎథనిసిటీ, బట్ దే ఆర్ డిఫరెంట్. మనం అది ఒకటి అర్థం చేసుకోవచ్చు. మొన్న ఈ సిరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో కూడా చాలా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వాళ్ళు శ్రీలంకన్ తమిళ్ మాట్లాడుతున్నారు, అందులో ఈ వర్డ్ ఉంది, ఈ ఇంట్లో ఈ వర్డ్ ఉండదు అని చెప్పేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో అవును. ఎథనిసిటీ ప్రకారం సిమిలర్ గ్రూప్ అయినప్పటికీ కూడా, బట్ దే ఆర్ డిఫరెంట్. అంటే కల్చరల్ గా దగ్గరగా ఉంటారు, బట్ దే ఆర్ డిఫరెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో బ్రాడ్గా ఈ శ్రీలంకలో ఈ మూమెంట్ ఎట్లా స్టార్ట్ అయింది అనే దానికి యాక్చువల్గా ఒక ట్రిగర్ పాయింట్ అనేది నిజంగా లేదు. ఒకే ఒక ట్రిగర్ పాయింట్ అని మనం ఎక్కడ చేయలేం. కొన్ని తరాలుగా వస్తున్నటువంటి దాన్ని ఏమంటారు, వివక్ష ఏదైతే ఉందో తమిళ్ మాట్లాడే వాళ్ళ పైన శ్రీలంకలో అంటే అప్పటి సిలోన్లో ఒరిజినల్గా సింహళం అనే లాంగ్వేజ్ ఉంటుంది. సింహళీస్ అంటారు. వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, డిస్క్రిమినేషన్, తరతరాలుగా వస్తున్న డిస్క్రిమినేషన్, ఇవన్నీ బేస్ చేసుకుని మెల్లిమెల్లిగా ట్రిగర్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ముందు నేను యాక్చువల్గా శ్రీలంకలో ఉన్న ఎథనిసిటీ పాపులేషన్ దాని గురించిన బ్రాడ్ పిక్చర్ ఇస్తాను. సో దాన్ని బట్టి మనం ఈ మూమెంట్ని, ఈ లిబరేషన్ మూమెంట్ని, రెవల్యూస్టిక్ మూమెంట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో శ్రీలంకలో యాక్చువల్గా ఎథనిక్ పాపులేషన్ కనుక మనం చూసుకుంటే 75% ఆఫ్ ద పీపుల్, అంటే దగ్గర నెంబర్ ఇది. సో లెక్క కోసం తీసుకున్నాను. సో సింహళీస్గా మనం గుర్తించుకోవాలి. అంటే సింహళీస్ అంటే సింహళీ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, అండ్ దే ఆర్ డిఫరెంట్. అండ్ 11% మెంబర్స్ శ్రీలంకలో అప్పటికే సెటిల్ అయినటువంటి తమిళియన్స్ అనమాట. దే ఆర్ నాట్ ఇండియన్స్. సో 11% మంది. అండ్ 4% అంటే ఇండియా నుండి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండినప్పుడు ఇండియా నుండి ఇక్కడ నుండి అక్కడికి పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఒక 4%, వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అని అంటారు. సో 9%, ఇంకొక 9% ఏమో శ్రీలంకన్ మూర్స్ అని చెప్పి అక్కడ లోకల్స్ వాళ్ళు. సో మిగిలిన వేరే ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళు ఒక 1% అనుకోండి. సో ఇది యాక్చువల్గా బ్రాడ్గా ఎథనిసిటీ అక్కడ శ్రీలంక కంట్రీలో ఉన్నటువంటి ఎథనిసిటీ ఇది బ్రాడ్గా. సో శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి నార్దర్న్ అండ్ వెస్ట్రన్ కోస్ట్ ఏదైతే ఉందో ఆ జాఫ్నా అంటాం కదా, జాఫ్నా ప్లేస్లో, తర్వాత ఈస్టర్న్ కోస్ట్లో ఎక్కువగా సెటిల్ అయి ఉన్నారు. అండ్ శ్రీలంకన్ సింహళీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి డీప్ హిందూ మహాసముద్రం వైపుగా ఉండేటటువంటి శ్రీలంకలోను, తర్వాత వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ శ్రీలంక, దీంట్లో ఇవి 2 చోట్ల శ్రీలంకన్ తమిళ్స్ ఉన్నారు. బ్రాడ్గా నేను 75% ఆఫ్ ది సింహళీస్, అంటే మెజారిటీ ప్రజలు సింహళీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మైనారిటీస్ శ్రీలంకన్ తమిళ్స్ అనమాట 11%. అండ్ ఇంకొక 4% ఇండియా నుండి మైగ్రేట్ అయినటువంటి తమిళ్స్ ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి మేజర్ ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగానే బ్రిటిష్ వారి నుండి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత శ్రీలంకకు కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం సంపాదించుకుంది. మనకి అందరికీ తెలుసు శ్రీలంకన్ నేషనల్ యాంథమ్ యొక్క ఆరిజిన్ వచ్చి మన గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచే వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో మనకి అంత క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయన్నమాట శ్రీలంక తోటి, అండ్ కొంత విడదీయరాని సంబంధం. అండ్ మైథలాజికల్ గా కూడా శ్రీలంకన్స్ క్లైమ్ చేసుకుంటారు లంక అంటే శ్రీలంక అని చెప్పి. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది బ్రాడ్గా ఈ ఎథనిసిటీ గురించి అండ్ శ్రీలంకకి మన ఇండియాకి ఉన్నటువంటి రిలేషన్షిప్. అంటే 1956లో సంథింగ్ యు ఆర్ టెలింగ్ సబీహా. ఓకే. సో 1956లో ఈ బ్రిటిష్ నుండి ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత 1956లో శ్రీలంక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసేసి అఫీషియల్ లాంగ్వేజ్లో ఆ ప్లేస్లో సింహళ ఓన్లీ అనే బిల్, అంటే దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ నెంబర్ 33 అంటారు. ఈ యాక్ట్ని చేశారు యాక్చువల్గా.
సో ఈ యాక్ట్ చేయడం అంటే ఏంటంటే అప్పటికే మైనారిటీస్గా ఉన్నటువంటి తమిళియన్స్కి ఇది నచ్చలేదు, అక్కడ శ్రీలంకన్ తమిళియన్స్కి నచ్చలేదు. సో ఇండియన్ తమిళ్స్ గురించి నేను మాట్లాడట్లేదు ఇందులో, ఎందుకంటే దే ఆర్ అసలు వాళ్ళు కౌంట్లో కూడా లేరు. అంటే శ్రీలంకలో రెబేలియన్ మూవ్మెంట్లో కానీ దీంట్లో కానీ పెద్ద కౌంట్లో లేరు. సో శ్రీలంకన్ తమిళియన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ తమిళియన్స్ అంటే శ్రీలంకన్ తమిళియన్స్ ఓన్లీ శ్రీలంకలో నివసించే తమిళ్ మాట్లాడేవాళ్ళు. యా తరాలుగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనమాట. సో శ్రీలంకన్ తమిళియన్స్ అని మనం అర్థం చేసుకోవాలి నేను తమిళియన్స్ అంటే. ఓకే, సో ఈ షో వరకు. సో ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వన్ లాంగ్వేజ్ సిద్ధాంతం, ఇప్పుడు మన దేశంలో కూడా వన్ లాంగ్వేజ్ అనే సిద్ధాంతం వచ్చింది. దానికి ఒక మొట్టమొదటి అపోజిషన్ తమిళనాడు నుంచే వస్తూ ఉంటుంది జనరల్గా. దే ఆర్ నాట్ అంత లాంగ్వేజ్ స్పెసిఫిక్గా వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ 1956లో చేసినటువంటి సింహళ ఓన్లీ బిల్ అనేటటువంటి బిల్, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 33 చేసేటప్పటికి కొంత శ్రీలంకన్ తమిళియన్స్లో కొంత వ్యతిరేకత వచ్చింది. జనరల్గా వాళ్ళు అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళతోటి ఉండేటప్పుడు ఈ ఈక్వల్ రైట్స్ అనుభవించారు, శ్రీలంకతో పాటు ఈక్వల్ రైట్స్ అనుభవించారు. అట్లానే బట్ దో డిస్క్రిమినేషన్ ఉన్నా సరే ఆన్ పేపర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు ఈక్వల్, శ్రీలంకన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్ రైట్స్ అనుభవించారు. కానీ ఒకసారి స్వాతంత్రం వచ్చాక శ్రీలంకన్స్ ఏం చేశారంటే, అంటే శ్రీలంకన్ సింహళీస్ ఏం చేశారంటే, మనం ఎందుకు వీళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, దీస్ పీపుల్ ఆర్ నాట్ శ్రీలంకన్ ఎథనిసిటీ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు యాక్చువల్గా. సో అనుకుని వీళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలి అని చెప్పి మన వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా, ద్రవిడియన్స్ మనము మూల సిద్ధాంతం అది చెప్తుంటారు, ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు అంటూ ఉంటారు కదా. సో అట్లానే యుఎస్ లో కూడా మనకి నేటివ్ యుఎస్ అనేటటువంటి నేటివ్ అమెరికన్స్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఈ దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి అమెండ్మెంట్ అంటే లా తీసుకొచ్చారనమాట, అఫీషియల్ యాక్ట్ చేశారు. చేసిన తర్వాత ఈ నార్థరన్ ప్రొవిన్సెస్ లో ఉన్నటువంటి, అంటే బోర్డర్ కోస్ట్ ఆఫ్ ఇండియా అనుకుంటే ఆ శ్రీలంకన్ తమిళ్స్కి, తర్వాత ఈస్టర్న్ ప్రొవిన్స్ లో ఉన్న శ్రీలంకన్ తమిళ్స్కి చాలా ఇబ్బంది అయింది. దీనికి చాలా ఇబ్బంది అయ్యి మొట్టమొదటిగా వాళ్ళు ఈ పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దీనికి వాళ్ళు ఈక్వల్ రైట్స్ ఎట్లా సంపాదించుకోవాలనే దానికి పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది మెల్లిమెల్లిగా ప్రజల్లో కొంత ఒక మూమెంట్, దాన్ని ఏమంటారు, కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉండేటట్టు అనే దానికి 1970లో, అంటే మనకి రాజ్యాంగం రాసుకోవడానికి చాలా తక్కువ కాలంలోనే రాసుకున్నాము అరౌండ్. సో కానీ శ్రీలంకకు వచ్చేసరికి దాని పరిస్థితి అలా కాదు, దాదాపు 15 ఏళ్ళు పట్టింది వాళ్ళ రాజ్యాంగం రాసుకునేటప్పటికి. సో 1970లో ఇంకొక యాక్ట్, ఈక్వల్ రైట్స్ని అఫీషియల్గా తీసేస్తూ తమిళ్ మాట్లాడే వాళ్ళకి, అండ్ యూనివర్సిటీల్లో, అంటే ఎవరైతే యూనివర్సిటీలో చదువుకుంటున్నారో లోకలైజేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి, లోకల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒక యాక్ట్ చేయడం. అలాగే గవర్నమెంట్ జాబ్స్లో, శ్రీలంకన్ గవర్నమెంట్లో జాబ్స్లో ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో దాన్ని ఏం చేస్తారంటే నాన్ సింహళీస్కి ఓన్లీ 10% జాబ్స్ మాత్రమే చేసుకునే హక్కు ఉన్నట్టుగా వాళ్ళు ఒక రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇలాంటి చట్టాలు ఏ కంట్రీలోనూ యాక్సెప్ట్ చేయరు, అండ్ ఉండకూడదు కూడా ఇట్లాంటివి. ఎందుకంటే కొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఒక జాతి కారణంగానో, లేకపోతే మతం కారణంగానో, భాష కారణంగానో వేరే వారిని డిస్క్రిమినేట్ చేయడం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ యాంగిల్లో మనం చూసుకుంటే. సో దీంతో ఆల్రెడీ ఉన్నటువంటి అన్రెస్ట్ ప్రజల్లో, శ్రీలంకన్ తమిళ్స్లో ఉన్నటువంటి అన్రెస్ట్, పొలిటికల్ పార్టీస్ చేసేటటువంటి శ్రీలంకన్ తమిళ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాంతాల్లో చేసే మూవ్మెంట్ ఏదైతే ఉందో దానికి జత చేరిన తర్వాత అది కొంత పెద్ద మూమెంట్గా అవతరించింది. సో ఇది అంటే ఒక కంట్రోల్లో లేకుండా, అంటే మన స్వాతంత్ర సమరంలో కూడా
నాన్ వైలెన్స్ అనే సిద్ధాంతం రాకముందు, గాంధీ గారు రాకముందు, అంతకుముందు రకరకాలుగా ఉండేది. అండ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళింది. మన నాన్ వైలెన్స్ అనే దాన్ని సెంట్రిక్ గా జరిగింది. దో గాంధీ గారి మూమెంట్ ఉన్నా సరే మనకి రెబెలియన్ మూమెంట్స్ కూడా ప్యారలల్ గానే ఉన్నాయి. సో అట్లనే శ్రీలంకలో కూడా వాళ్ళ తమిళ్ హక్కుల కోసం, వాళ్ళ అనాటమీ కోసం, అటానమీ కోసం వాళ్ళు చేసినటువంటి ఈ పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మూమెంట్స్ రకరకాలైనటువంటి రూపాలు తీసుకుంది. అందులో మొదటిది పొలిటికల్ మూమెంట్ కింద చెప్పచ్చు. పైన చేసినటువంటి అంటే ఇందాక మాట్లాడుకున్నటువంటి 2 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ లోకల్ రిజర్వేషన్ యాక్ట్ ఒకటి, అట్లనే గవర్నమెంట్ జాబ్స్ లో నాన్ సింహలీస్ కి 10% మాత్రమే అవకాశాలు ఉండేటటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దీనికి వ్యతిరేకంగా పొలిటికల్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అక్కట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి తమిళ్ పొలిటికల్ పార్టీలు అన్నీ కలిపి ఒక యునైటెడ్ ఫ్రంట్ ని తీసుకొచ్చాయి. దాని పేరు ఏంటంటే తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్. వీళ్ళ ఎజెండా ఏంటంటే పొలిటికల్ తమిళ్ మాట్లాడే ప్రజలు ఉన్నటువంటి ప్రొవిన్సెస్ లో అటానమీ తీసుకురావటం వాళ్ళందరికీ. దాంతో పాటుగా తమిళ్ రూల్ అంటే స్టేట్స్ కి కొంచెం ఎక్కువ రూల్స్ ఉండేటట్టు, అంటే దేశం సెక్యూరిటీ తప్ప మిగిలిన అన్ని ప్లేసెస్ లో వీళ్ళకే ఓన్ రూల్ ఉండేటట్టుగా ఉంటుంది. జస్ట్ ఆఫ్ లైక్ మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండేటటువంటి టైప్ ఆఫ్ డెమోక్రసీ లాగా ఉండాలి, ఫెడరల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండేటట్టుగా ఎవరి రూల్ వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక తమిళ్ మాట్లాడే ఈ లా ఏదైతే ఉందో 10% రిజర్వేషన్ లా ఒకటి, యూనివర్సిటీ లా లోకల్ లా ఏదైతే ఉందో ఈ రెండాటిని తీసేయాలని చెప్పి, అవి తీసేసి పూర్తిగా అటానమీ కావాలి అని చెప్పి మనం వచ్చిన మూమెంట్ అనమాట ఈ రెబెలియన్, ఈ పొలిటికల్ మూమెంట్. దాన్ని తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్, అంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిపి ఒక గొడుగు కిందకి వచ్చాయి. అట్లానే దీనికి ప్యారలల్ గానే రెబెలియన్ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. రెబెలియన్ మూమెంట్ లో కూడా చాలా రెబెల్ గ్రూప్స్ లోకల్ గా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేసేటటువంటి యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో మేజర్ గా మనం చూసుకుంటే ప్రభాకరన్ గారిది ఎల్టీటీఏ ఏదైతే ఉందో అది మనం మేజర్ గా చెప్పుకోవాలి. ఈ ఎల్టీటీఈతో పాటుగా కూడా, అంటే ఎల్టీటీఈకి కొంత ఎక్కువ పేరు వచ్చింది జనరల్ గా, అండ్ ఎల్టీటీఈతో పాటుగా తర్వాత పీపుల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అని చెప్పి, తర్వాత తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి, అట్లా రకరకాల తమిళ్ ఈలం ఆర్మీ అని, తమిళ్ ఈలం లిబరేషన్ ఆర్మీ అని, ఇట్లా రకరకాలైనటువంటి గ్రూప్స్, స్టూడెంట్ రెవల్యూషనరీ గ్రూప్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇవి రెబెలియన్ మూమెంట్. ఈ 2 రకాల రూపాలు తీసుకున్న తర్వాత ఈ మూమెంట్ చివరికి ఏం జరిగిందంటే ఈ ఎలక్షన్స్ కి 1976లో 77లో అనుకుంటా ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎవరి నినాదాలతో వాళ్ళు పొలిటికల్ గ్రూప్స్కి వెళ్ళారు. పొలిటికల్ గా ఎవరైతే తమిళ్ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళు వాళ్ళ ఏరియాలో గెలిచారు. కాకపోతే ఇది మెజారిటేరియన్ డెమోక్రసీ లాగా, అంటే మన ఇండియాలో లాగే ఒక డెమోక్రసీ మెజారిటేరియన్ కాబట్టి ఎక్కువ పార్లమెంట్ లో, అక్కడ లోకల్ పార్లమెంట్ లో ఎక్కువగా ఉండేటటువంటి స్థానాలు సింహళి మాట్లాడే ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ కావడం, ఆ ప్రొవిన్సెస్ లోంచి ఎక్కువ మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళు ఏదైతే జనాలకి ప్రామిస్ చేశారో అక్కడ ఉన్నటువంటి తమిళ్ పీపుల్ కి, శ్రీలంకన్ తమిళ్కి అటానమీ కోసం ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ ని ఈక్వల్ లాంగ్వేజ్ గా చేయాలని చెప్పి, దాంతో పాటుగా ఈ రిజర్వేషన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెనక్కి తిరగాలని ఏవైతే ప్రామిసెస్ చేశారో ఈ ప్రామిసెస్ పాపం ఫుల్ఫిల్ చేయలేకపోయారు. దట్ ఈస్ నాట్ యాక్చువల్ వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ లాబింగ్, రకరకాలైనటువంటి పద్ధతిలో వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ఈ
ఈ తరతరాలుగా అణచివేతకు గురైన వాళ్ళు, ఈ ఈ 2 చట్టాల ద్వారా నష్టపోయిన వాళ్ళు, అట్లానే కొంత గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, ఈ మూవ్‌మెంట్‌లో అంటే పొలిటికల్ మూవ్‌మెంట్‌లో మనమేమి కాదు, ఎట్లైనా మనం తుపాకీ ద్వారానే మన హక్కులను సాధించుకోవాలనుకునేటటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు మొత్తం ఎక్కువ మంది యువత ఈ రెబెలియన్ మూవ్‌మెంట్స్ వైపు ఎక్కువ ఆకర్షించబడ్డారు. దీన్ని ఈ ప్రభాకరన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లిబరేషన్ ఆఫ్ టైగర్ తమిళ్ ఈలం ఎల్‌టిటిఈ అనే దాన్ని 1976లో స్థాపించాడు. దాని వైపుగా అందరూ ఆహ్, మనం దాన్నేమంటారు, ఒక పోలరైజ్ అవ్వటం ఎక్కువ మంది. సో, పొలిటికల్ మూవ్‌మెంట్ మీద పెద్దగా నమ్మకం లేక ఇటువైపుకి రావటం జరిగింది. సో, ఇది ఒక పెద్ద రెబెలియన్ గ్రూప్‌గా తయారైందనమాట. ఇది ఎంత పెద్ద రెబెలియన్ గ్రూప్‌గా తయారైందంటే, ఆహ్, ఒక శ్రీలంకన్ గవర్నమెంట్‌కి ఒక పారలెల్ గవర్నమెంట్‌ని రన్ చేసే స్థాయికి ఎదిగింది అక్కడ. ఇప్పుడు జాఫ్నా ఏరియా అంటే మనకి మన కన్యాకుమారి నుండి అంటే మన వైపు ఉండేటటువంటి ప్లేస్‌లు, తర్వాత ఈస్టర్న్ ప్లేసెస్‌లో వీళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్‌ని వీళ్ళు చూపిచ్చారు. ఇండిపెండెంట్‌గా స్ట్రాంగ్ హోల్డ్. స్ట్రాంగ్ హోల్డ్‌ని చూపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా వాళ్ళు రేడియోని పెట్టుకున్నారు, ఆర్మీని పెట్టుకున్నారు, నేవీని పెట్టుకున్నారు, న్యూస్ పేపర్స్‌ని పెట్టుకున్నారు, మిలిటరీ ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ టీవీ ఛానల్స్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో, ఏర్పాటు చేసుకొని యుఎన్ఓకి కూడా వీళ్ళ ప్రతినిధిని పంపించడానికి చాలా విధాలైనటువంటి ట్రై చేశారనమాట. సో, ఒక రకంగా ఒక దేశంకి కావాల్సినటువంటి అన్ని హంగులని వాళ్ళు సంపాదించుకున్నారు ఆల్మోస్ట్. ఈవెన్ కరెన్సీని కూడా వాళ్ళు చేసుకున్నారు. సో, ఈ ఈ ఈ ఈ దీనికొచ్చేసరికి ఏమైందంటే ఆహ్, ఈ ప్రభాకరన్ ఎవరైతే ఉన్నారో ఈయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయిందనమాట. సో, వీళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మెయిన్‌లీ ఆహ్, కెనడాలో సెటిల్ అయిన వాళ్ళ నుండి, సింగపూర్ నుండి, అట్లనే మన ఇండియాలో తమిళనాడు నుండి, ఫ్రాన్స్‌లోను, తమిళనాడు, యూకే వీళ్ళ దగ్గర నుండి, యూకే నుండి ఇలా ఎవరైతే శ్రీలంక నుండి బయటికి వెళ్ళిపోయిన తమిళ్ మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ ఇండియన్ తమిళ్స్. జనరల్‌గా వీళ్ళకి ఇండియన్ తమిళ్స్‌కి ఎందుకు ఈ మూవ్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ అంటే జనరల్‌గా లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఒకటే సేమ్ లాంగ్వేజ్ అనే ఒకటే కాకుండా ఇండియాలో కూడా కొన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎట్లాంటివంటే గ్రేటర్ తమిళ్ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి. అది ఇండియాలో ఉన్న తమిళనాడు కొన్ని ప్లేసెస్ ఆఫ్ ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్‌లు, అట్లనే శ్రీలంకలో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కలుపుకొని సింగపూర్ వరకు ఒక గ్రేటర్ తమిళనాడు లాంటిది దాన్ని స్థాపించాలనేటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్ చేశారు. యాహ్! హలో. నాది డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది మళ్ళీ. సో, ఇలాంటి సపోర్ట్ దొరికింది వాళ్ళకి. సో, అలాగే వరల్డ్ తమిళ్ సపోర్ట్ దొరికిందనమాట. దొరికేసరికి ఈ మూవ్‌మెంట్ కొంచెం పెద్దదిగా అవ్వటం జరిగింది. అండ్ ఇదే సమయంలో ప్యారలెల్‌గా ఏం జరిగిందంటే ఇండియాలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలు జరిగి బంగ్లాదేశ్‌కు సెపరేట్ కంట్రీ కావడానికి ఇందిరాగాంధీ హెల్ప్ చేశారు. అవును. సో, మిలిటరీని పంపించి దానికి హెల్ప్ చేశారు. ఈ హెల్ప్ చేయడంతో ఇదే టైంలో ఇక్కడ కూడా మీకు చూడండి, అదే టైంలో 1970స్‌లోని ప్రభాకరన్ కూడా కొంచెం పెద్ద లీడర్‌గా ఎదిగాడు. వీళ్ళు కూడా రెబెల్ లీడర్‌గా ఎదిగాడు. ఒక రెబెల్ లీడర్‌గా ఎదగడమే కాదు, ఒక ఇండిపెండెంట్ కంట్రీకి కావాల్సినటువంటి అన్ని హంగుల్ని చేకూర్చుకున్నాడు. ఏదైతే ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో. సో, వీళ్ళు ఆబ్వియస్‌గా ఇందిరాగాంధీ మాకు కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశించారు. సో, దానికి తగ్గట్టుగానే మనకి ఇందిరాగాంధీ నుండి కూడా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుండి కూడా కొంత పాజిటివ్‌గా వీళ్ళకి సాయం చేసేటటువంటి పాజిటివ్ దాన్నే పోయింది. పైగా మనకి తమిళనాడు నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీద కొంచెం ప్రెషర్ పెట్టడం, వాళ్ళు ఎట్లయినా వీళ్ళకి శ్రీలంకలో ఉన్నటువంటి
ఆ, త- ఈ రెబెల్ మూమెంట్కి సపోర్ట్ చేసేలాగా ఉండాలి అని చెప్పి కొంత ప్రెజర్ పెట్టడం జరిగింది. సో ఒక రకంగా దీనికి ట్రిగర్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ రెబెలియన్ మూమెంట్ లో జరిగినటువంటి హింస ఏదైతే ఉందో, ఆ హింస గురించినటువంటి యాక్ట్, దాన్ని హింసాత్మక సంఘటనల కింద చూసుకుని ఒక అంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మనకి శ్రీలంకలో ఒక ఆ, ఈ ఈ పరిస్థితి గురించి మన ఇందిరాగాంధీ పార్లమెంట్ లో కూడా ఒక వ్యాఖ్య చేశారనమాట. ఏం చేశారంటే, శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అక్కడ మారణ హోమం జరుగుతూ ఉంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అని చెప్పి స్పందించారు. ఎట్ ద సేమ్ టైం మనకి 1983 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఉమ్, శ్రీలంకలో ఉన్నటువంటి జైల్లో 53 మంది తమిళ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శ్రీలంకన్ గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. ఆ చంపేయడం తోటి సో ఇక్కడ నుండి కూడా మన అప్పుడు ఎంజి రామచంద్రన్ ఉండేవారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా. ఆయన ఏం చేశారు, చీఫ్ మినిస్టర్, అవును. ఆయన ఇందిరాగాంధీకి చెప్పడం ఈ విషయాల గురించి, అండ్ ఆయన మేడం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆవిడ పార్లమెంట్ లో వ్యాఖ్య చేయడం, ఇమీడియట్ గా ఇండియా నుండి కూడా కొంత సపోర్ట్ ఇస్తారు అని ఆశించారన్నమాట. దాని అదే టైంలో అంటే 83లో అదే టైంలో మీకు ఇందిరాగాంధీ హత్య కూడా అదే టైంలో జరిగింది. ఆవిడ మరణించడం, అవును. ఆపరేషన్ బ్లూ స్టార్ ఇవన్నీ జరగడం, మరణించడం కూడా 84, జరిగింది. 80, అవును. యా అదే టైంలో జరగడం తోటి ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే ఇందిరాగాంధీ నుంచి తమిళనాడు అంటే తమిళ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో శ్రీలంకలో, దానికి సపోర్ట్ ఎల్టీటీఈ కి సపోర్ట్ వస్తుందని అనుకున్నారు. బయట నుంచి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా సరే ఇండియా నుంచి వచ్చే సపోర్ట్ తోటి, ఇండియన్ ఆర్మీ సపోర్ట్ తోటి శ్రీలంక గవర్నమెంట్ మెడలు వంచొచ్చు అని చెప్పి మన ప్రభాకరన్ అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఎల్టీటీ అనుకుంది. యా అది జరగలేదు. ఇమీడియట్ గా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవటం, ఆయన కూడా కొంత పాజిటివ్ గా ఉండటం, ఈ దీనికి బయట నుంచి సాయం చేయడం, అంటే మన రా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీలంకన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఎల్టీటీఈ వాళ్ళకి ట్రైనింగ్స్ అలాంటివి చేయటం, వాళ్ళని కలవడం, ఇలాంటివి జరగడం, ఇంటర్నేషనల్ గా ఒక ఒక మెంబర్స్ గా మనకి ఒక కంట్రీగా గుర్తించేటటువంటి దాన్ని ఏమంటారు, ఒక పాజిటివ్ గెస్చర్స్ అంటారు కదా, అలాంటి పాజిటివ్ గెస్చర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదే టైంలో శ్రీలంకన్ గవర్నమెంట్ కూడా కొంత దాన్ని ఏమంటారు అలర్ట్ అయింది. అరే మన పక్కన ఉన్నటువంటి కంట్రీ తోటి మనం దెబ్బలాట పెట్టుకుంటే ఇది కంట్రీ రెండు ముక్కలు అయిపోయే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఉదంతం మనం చూసాము, పాకిస్తాన్ నుండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ మూమెంట్ చూసాము. సో మనది ఇండియా అనేది కొంచెం మనకన్నా పెద్ద కంట్రీ కాబట్టి దాంతో గొడవ పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ప్రపోజల్ ని రాజీవ్ గాంధీ గారి ముందు ఉంచారు. అది 1987లో జరిగింది. సో ఈ ఈ ప్రపోజల్ ఏంటంటే, పీస్ కీపింగ్ అనేది శ్రీలంకలో ఉండాలి. సో ఎవరైతే రెబేలియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆర్మ్స్ ని సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసేసి సివిలియన్స్ లో కలిసిపోవాలి. కలిసిపోతే వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ నేను చేస్తాను, వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి చేస్తాను అని చెప్పి రాజపక్షే అనుకుంటా ఆ టైంలో, వాళ్ళు ఎగ్జాక్ట్ గా నాకు పేరు కూడా, ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా గుర్తులేదు, ఆయన అనుకుంటా. సో ఆయన చేశారనమాట. చేసేసరికి ఇమీడియట్ గా రాజీవ్ గాంధీ కూడా పాజిటివ్ గా శ్రీలంక గవర్నమెంట్ కి పాజిటివ్ గా స్పందించారు. దీనికి బేసిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో కూడా ఇలాంటి రిబెలియన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. వాటికి మన గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుందో శ్రీలంక గవర్నమెంట్ కూడా వాళ్ళ వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి రెబెలియన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికీ అదే విధంగా స్పందించాలి. ఒక రకంగా ఎగ్జాంపుల్ అలాగా. సో అదే విధంగా చేయాలి. అట్లానే మన దగ్గర కూడా నాగాలాండ్ అని, తర్వాత దళితిస్తాన్ అని, ఇంకా రకరకాలైన ప్రపోజల్స్ ఉన్నాయి మన దగ్గర కూడా ఇండిపెండెన్స్ వస్తున్నప్పటి నుండి. లేకపోతే అక్కడ పంజాబ్ నంతా కలిపి కలిస్తానని చెప్పి ఇట్లాంటి ప్రపోజల్స్ మన దగ్గర కలిస్తానని, ఇట్లా రకరకాల ప్రపోజల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే
హలో విశ్వనాథ్ గారు. ఓకే. సో శరత్ గారు, విశ్వనాథ్ గారు జాయిన్ అయ్యారు. హలో, నా వినబడుతుందండి, అది డిస్కనెక్ట్ అయింది. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. సో ఏమైందంటే ఇట్లా గవర్నమెంట్ నుండి కూడా కొంత అంటే డ్యూయల్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఒకే రకమైనటువంటి ఇష్యూస్కి ఇవ్వకూడదు అని చెప్పి పీస్ ప్రొటెక్షన్ అనేది చేద్దామని చెప్పి చేశారనమాట. సో ఇండియా నుండి కొంత ఆర్మీ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి రెబేలియన్ గ్రూప్స్ని కన్విన్స్ చేయడం జరిగింది. కానీ ప్రభాకరన్ ఈ ప్రపోజల్స్కి ఇష్టపడలే యాక్చువల్గా. ఇష్టపడకపోయేసరికి శ్రీలంకన్ గవర్నమెంట్ ఇంకా మేము చూసుకుంటాం, ఒకటే గ్రూప్ మిగిలింది అన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని వదిలిపెట్టలేదు. పక్కన ఉన్నటువంటి దానికి వదిలిపెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే తమిళనాడు నుంచి కూడా కొంత ప్రెజర్ రావటం, అక్కడ ఉన్న ప్రజల నుంచి ప్రెజర్ రావటం, అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా కొంత ప్రెజర్ రావడం అనేది జరిగింది ఇండియన్ గవర్నమెంట్ మీద. సో దాంతో చేయడం, ఈలోగా ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీ మళ్ళీ ఎలక్షన్స్ రావటం, అదే రాజీవ్ గాంధీ ఓడిపోవటం ఎలక్షన్స్లో. ఆయన తర్వాత ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆయన ఈ పీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటాను, మీరు చూసుకోండి, ఇంకా మాకు సంబంధం లేదన్నట్టుగా అతను విపి సింగ్ అనుకుంటా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అప్పుడు, ఎగ్జాక్ట్లీ నాకు పేరు గుర్తులేదు. సో ఆయన ప్రపోజల్స్, రాజీవ్ గాంధీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ప్రపోజల్స్ పెట్టారు. ఏదైతే పీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆయన ప్రపోజల్ తీసుకున్నారు. సో అదే టైంలో ఒక కామన్ గవర్నమెంట్, అన్ని ప్రతిపక్షాలు స్థాపించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ అంతా పడిపోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఎలక్షన్స్ రావడం జరిగింది. విపి సింగ్ తర్వాత ఇమీడియట్ గా ఎలక్షన్ రావడం జరిగింది. ఈసారి సర్వేస్ ప్రకారం రాజీవ్ గాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని చెప్పిన సంకేతాలు క్లియర్ గా ఉండడంతో ఎల్టీటీఏ నుండి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ మనని అటాక్ చేస్తాడు, శ్రీలంకన్ గవర్నమెంట్ కి పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాడు, ఆయన గెస్చర్స్ చూపిస్తున్నాడు కాబట్టి రాజీవ్ గాంధీని స్టార్ట్ చేస్తాడని చెప్పి రాజీవ్ గాంధీని ఎలా అయినా చంపేయాలని ఎల్టీటీఏ వాళ్ళు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంపేయడం జరిగింది అనమాట యాక్చువల్గా. సో ఇది యాక్చువల్ మనకి ఇండియాకి తర్వాత శ్రీలంకన్ దానికి ఉన్నటువంటి సంబంధం అనమాట. సో మనం ఇందులో చూడాల్సింది ఏంటి అంటే ఒక హ్యూమనిస్ట్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే దాదాపు మనకి 1,00,000 మంది సివిలియన్స్ చనిపోయారు యాక్చువల్గా. ఇంకా చెప్పాలంటే ఒక 50,000 మంది ఈ ఎల్టీటీఈ కానీ రెబేలియన్ గ్రూప్స్లో కానీ లేదంటే వేరే ఏ గ్రూప్స్లో ఉన్నట్టు ఒక 50,000 మంది చనిపోయారు. అంటే ఇంత పెద్ద మారణ హోమానికి ఒక చిన్న మూమెంట్, ఒక చిన్న ప్లేస్ కోసం జరిగేటటువంటి మూమెంట్ దారితీసింది. మనం హ్యూమనిస్టులుగా ఎవరైతే స్వతంత్రం కోరుకుంటున్నారో, స్వేచ్ఛ కోరుకుంటున్నారో, వాళ్ళ హక్కులను కోరుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అదే టైంలో మనం ఈ జరుగుతున్నటువంటి మారణ హోమం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఆపోజిట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. సో అవును, ఏదైతే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా పోరాడి, నిజంగా చెప్పాలంటే శ్రీలంకన్ ఆర్మీ చేసినటువంటి అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు, అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ మీద, సో శ్రీలంకన్ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆర్మీ చాలా దారుణమైన అకృత్యాలను చేసింది. అండ్ మర్డర్ చేయడం, ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐసైట్ ప్రియా జర్నలిస్ట్ కేస్ అండి. ఇంకా ఇందులో మనం చూసాం కదా, ఇప్పుడు వెబ్ సిరీస్ చూసాం కదా ఫ్యామిలీ మ్యాన్, సమంత గారి క్యారెక్టర్ కాదు, సమంత గారి సిస్టర్ ని ఎలా చంపారు అనే విషయాన్ని, నా స్టోరీ ఇది ట్రూ, లై కాదు, నాది ట్రూ అని చెప్పి హీరోకి సమంత క్యారెక్టర్ చెప్తా ఉంటది అనమాట. చెప్తూ ఈవెన్ సమంత గారిది కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే షీ గోస్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్స్ అన్నమాట.
ఫ్లాష్ బ్యాక్స్ లో తన మీద జరిగిన హ్యూమన్ రైట్స్ వైలేషన్ ని తన మీద కూడా జరుగుతుంది అది యాక్చువల్లీ అవును అవును సినిమాల్లో అవును రివీల్ చేయదు కానీ అవును. అవును. సో, వాళ్ళ అక్కకి జరిగినటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలిని చెప్పడం, ఇది నా ట్రూ స్టోరీ. నీలా నేను సోది చెప్పట్లేదు అని చెప్పి హీరోతో మాట్లాడుతుంది ఈ క్యారెక్టర్. సో, మనం నిజంగా అంటే అటువైపు శ్రీలంకన్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి రాంగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే హక్కులు బేసిక్‌గా చేసిన తప్పేంటి? శ్రీలంక సింహళం అని అంటే ఓట్ల కోసం చేసినది అది యాక్చువల్‌గా. మెజారిటేరియన్ తత్వం అనేది జనరల్‌గా ఓట్ల కోసం చేస్తది. అంటే మైనారిటీ మెజారిటేరియన్ అథారిటీ. మెజారిటేరియన్ డెమోక్రసీలో ఏమవుతుందంటే కొంతవరకు మెజారిటీ అభిప్రాయాలు కొన్ని తప్పైనా సరే వాటిని మెజారిటీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అవి చెల్లిపోయేలాగా ఉంటాయన్నమాట. మన దగ్గర కూడా చాలా జరిగినాయి అట్లా. అలాగే జరిగింది మన దగ్గర కూడా. ఆటోక్రాటిక్ డెమోక్రసీ అంటారు కదా! ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా బాగా వినబడుతుంది ఆటోక్రాటిక్ డెమోక్రసీ అవును. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మెజారిటేరియన్ డెమోక్రసీ ఉండేటప్పుడు. సో అలాంటప్పుడు మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ తీసుకోవాలి ఖచ్చితంగా. శ్రీలంక లాంటి చిన్న దేశం ఉన్నటప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఇంటర్నేషనల్ గా చాలా పెద్ద ప్రెజర్ తీసుకొచ్చి దాన్ని కొంచెం హైలైట్ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ని వార్న్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి పాలస్టీన్ లో తర్వాత యుఎన్ఓ సంబంధించినటువంటి ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో పీస్ ప్రొటెక్షన్ ట్రూప్స్ ఉంటాయి కదా, ఆ ట్రూప్స్ అక్కడ పనిచేస్తున్నాయి. దో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్, బట్ మనకి ఎవాక్యుయేషన్ జరిగిపోతా ఉంది. పాలస్టీన్ ల్యాండ్ లో ఉన్నటువంటి పాలస్టీన్ సంబంధించిన వాళ్ళని చంపేయడం, వాళ్ళని ఖాళీ చేయించడం, వాళ్ళని ఆ ప్లేస్ నుంచి తరిమేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్లో. సో అది జరుగుతుంది, కానీ ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా ఒక ఫోకస్డ్ గా చేయాల్సినటువంటి పనులు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మానవ హక్కులను కాపాడడంలో అనే విషయంలో చేయాలి. దీనికి ఇంకా పరిణితి చెందినటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కాకుండా ఇంటర్నేషనల్ గా ఒక అగ్రిమెంట్ రావాలి. ఎవరి మానవ హక్కులు ఉల్లంఘన జరిగినా ఏ దేశంలో జరిగినా దాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి అథారిటీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నదనేటటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ జరగాలి. సో జరిగినట్లయితే ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ శ్రీలంక ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి. సో మనం హ్యూమనిస్టులుగా ఇట్లాంటి సొల్యూషన్ వైపుకి మనం చూడాలి. కానీ ఒక రెబేలియన్ మూవ్మెంట్ ద్వారా చేసినటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈ శ్రీలంకతో తమిళ్ ఈలం ఏదైతే ఉందో మన ఎల్టీటీ ఏదైతే ఉందో దీంతో పొలిటికల్ గెయిన్స్ కోసమే చాలా మంది ఇండియా నుంచి కానీ లేదంటే వేరే కంట్రీస్ నుంచి కానీ వాళ్ళు చేశారే తప్ప ఒక హోలిస్టిక్ సొల్యూషన్, ఒక ప్రాబబుల్ సొల్యూషన్, అందరికీ ఆమోదం యోగ్యమైనటువంటి సొల్యూషన్ కోసం ఎవరూ ట్రై చేయలేదు. ఎప్పుడైతే శ్రీలంక గవర్నమెంట్ మొదటిసారిగా తమిళ్ లాంగ్వేజ్ ని గుర్తించను అనేటటువంటి చట్టం చేసిందో అప్పుడే ప్రపంచవ్యాప్తంగా కొంత ఇది రావాలి. మరి మా మైనారిటీ లాంగ్వేజ్ పరిస్థితి ఏంటి? దో వాళ్ళు అక్కడ లోకల్ శ్రీలంకన్స్ ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండేది. లేదంటే శ్రీలంక ఇప్పుడు 1987లో చేశారు మళ్ళీ ఆ పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని 13వ అమెండ్మెంట్ ద్వారా, వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి 13వ అమెండ్మెంట్ ద్వారా తమిళ్ లాంగ్వేజ్ ను కూడా ఈక్వల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్, అంటే మన ఇండియాలో ఉండేటటువంటి ఏదైతే అరేంజ్మెంట్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ వాళ్ళు కూడా చేసుకుంటారు. తమిళ్ కూడా ఈక్వల్ లాంగ్వేజ్ సింహళ అది ముందే చేయాల్సి ఉంది. ఒకవేళ అట్లా ఆ విధంగా వెళ్తున్నప్పుడు గవర్నమెంట్స్ ఓట్ల కోసం కానీ లేదంటే వేరే పొలిటికల్ గెయిన్స్ కోసం కానీ వెళ్తూ ఉంటే వరల్డ్ దీన్ని అబ్జర్వ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా చేయకుండా మనం మారణహోమం జరిగేదాకా గేమ్ చూసి ఇది ఒక గేమ్ లాగా మనం అందరం ఎంజాయ్ చేసి దాని తర్వాత పీస్ ప్రొటెక్షన్ ఫోర్స్లు అవన్నీ అట్లాంటివి పంపించి ఒక అన్రెస్ట్ అయిన తర్వాత జరిగేటటువంటి సొల్యూషన్ వైపు కాకుండా ముందుగానే ఆలోచించడం చాలా మంచిది అని నా ఉద్దేశం అన్నమాట.
ఎస్ అండి. మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు. హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది బాగా జరుగుతుందండి. ఈ క్వెషన్ నేను శ్రద్ధ గారిని అడగాలనుకుంటున్నాను. అవును, ఓకే. ఈ శ్రీలంకన్ ఆర్మీ ఘోరమైన మీరు చెప్పినట్టు లక్ష మంది వరకు చనిపోయారు. కానీ అదే యాంగిల్‌లో ఈ రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల గూడా కొంతమంది చనిపోవడం జరిగిందండి. అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తున్నారని చెప్పి వీళ్ళు రెబెల్ అయినప్పుడు వీళ్ళు అదే ఆల్మోస్ట్ అదే చేస్తే అంటే అందులో హ్యూమన్ రైట్స్ యాంగిల్ ని ఎలా చూడాలంటారు? ఒకవైపు ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితి. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? ఇది మంచి ప్రశ్న అండి. అంటే సాధారణంగా మనకి ఎదురయ్యే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడో అంటే ఒక స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ కానీ, లేకపోతే స్టేట్ పెద్దగా పట్టించుకోని వైలెన్స్ ని, విపరీతంగా వైలెన్స్ జరుగుతున్నా అది కూడా టార్గెటెడ్ గా ఒక ఎథనిసిటీ మీదో, లేకపోతే ఒక రేస్ మీదో, ఒక ట్రైబ్ మీదో అట్లా జరుగుతున్నప్పుడు ఆ, చాలా న్యాచురల్ గా రెబలియన్ అనేది మొదలవుతుంది, రెవల్యూషన్ అనేది. ఇప్పుడు ఇందాక విశ్వనాథ్ గారు మొత్తం మనకి దాని హిస్టరీ అంతా డీటెయిల్ చేశారు. మీరు చూస్తే జూలై 1983లో జరిగిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, తమిళ్ యాంటీ తమిళ్, ప్రత్యేకంగా తమిళ్ ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని లూటీ చేయడం, చంపేయడం, గ్యాంగ్ రేప్ చేయడం, సెక్షువల్ వైలెన్స్ అన్ని మొత్తం అది కంప్లీట్ రయాట్ అన్నమాట ప్రోగ్రామ్ అది. సో ఇది ఎప్పుడైతే జరిగిందో అంటే వారం రోజుల పాటు ఈ సింహలీస్ మాబ్స్ ఓటర్ లిస్టులను పెట్టుకుని చేతిలో, సో అంటే దాంట్లో ఎవరెవరు తమిళ వాళ్ళు ఉన్నారన్నది ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంటే దాంట్లో ఓన్లీ తమిళ్ వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళ ఫర్నిచర్ రేపు వాళ్ళ ఫర్నిచర్ లూటీ చేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళని రేప్ చేసి వెతికి వారం రోజులు పాటు చేశారు. ఇప్పుడు దాదాపు 3,000 మంది వరకు చనిపోయినారని, మళ్ళీ 150,000 మంది కేవలం ఆ రయాట్స్ లో హోమ్లెస్ అయిపోయినట్టు మనకి తెలుస్తున్నాయంట అంకెలు చూస్తే. సో అంటే ఇది 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 దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాంటీ తమిళ్ ప్రోగ్రామ్స్ దట్ వాస్ డన్ బై శ్రీలంకన్ గవర్నమెంట్. మీరు చూస్తే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయన ప్రెసిడెంట్ ఎవరు మన దెన్ ఐ థింక్ జయవర్ధనే అనుకుంటా, అప్పుడు ప్రెసిడెంట్ అనుకుంటా. ఆయన ఒక పేపర్ లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏంటి రయాట్స్ కన్నా ముందు, ఏంటంటే ఇప్పుడు తమిళోళ్ళని ఏడిపిస్తే నేను సింహాల వాళ్ళు మంచి ఆనందంగా ఉంటారని చెప్పని. సో యూ అండర్స్టాండ్ అంటే ఎట్లాంటి యాటిట్యూడ్ ఉందన్నది. నెక్స్ట్ ఇది ఆబ్వియస్లీ ఇది స్పాన్సర్డ్ బై స్టేట్ అన్నట్టే అనుకోవాలి, స్టేట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇలా ఏంటంటే మిమ్మల్ని కాపాడాల్సిన, మీ హక్కుల్ని కాపాడాల్సిన అథారిటీ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని, మీ హక్కుల్ని కాలరాయడానికి, మిమ్మల్ని లూటీ చేయడానికి, మీ మానవ హక్కులు తీసేయడానికి పాల్పడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి హింస చేయడం అనేది నాకు తెలిసి ఈవెన్ కోర్ట్స్ కూడా దాన్ని డిఫెన్సివ్ కిల్లింగ్ కింద కన్సిడర్ చేస్తాయి. సో అంటే ఫస్ట్ థింగ్ టు నోట్, సెల్ఫ్ డిఫెన్స్. ఆర్గనైజ్డ్ వైలెన్స్ జరుగుతున్నప్పుడు మీ మీద ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఆర్గనైజ్డ్ గా డిఫెండ్ చేసుకోవడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ కోర్టు కూడా దాన్ని తప్పుపట్టదు. అది అది మీరు అవతల వాళ్ళని చంపేస్తున్నారన్న మర్డర్ ఛార్జ్ అయితే వేరు, అని మరీ ఘోరంగా అంటే ఆ కోర్టు కూడా ఇంకా పని చేయకపోతే అది వేరే విషయం. సో జనరల్ గా ఏంటంటేనండి, అంటే ఇట్లాంటి అంటే మీ అంటే ఏవైతే చూడండి, జనరల్ గా మానవ హక్కులుని కాపాడేది వ్యవస్థలు కాపాడతాయి. ఒక ఒక అంటే మానవ హక్కుల తత్వం అంటే హ్యూమన్ రైట్స్ అన్న ఫ్రేమ్ వర్క్ ని, హ్యూమన్ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో ప్రొటెక్ట్ అవుతాయి జనరల్ గా. అందుకనే హ్యూమన్ రైట్స్ అనేవి బై అండ్ లార్జ్ మోడర్న్ సొసైటీ యొక్క ఫీచర్స్ అవి. మీకు కోర్ట్స్ కానీ, లేకపోతే పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ, అంటే ఊరికే అంటే ఎవరి మీద ఒక వల్నరబుల్ గ్రూప్ గా ఉండకుండా, ఒక గ్రూప్ అనేది ఒక సోషల్ గ్రూప్ కానీ, ఎథనిక్ గ్రూప్ కానీ, వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అవుతుంది అనమాట. అలాగే కోర్ట్స్ కానీ, అట్లీస్ట్ హైయెస్ట్ ఫార్మ్స్ లెవెల్స్ ఆఫ్ ద స్టేట్, హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద స్టేట్, అంటే చాలా పైన ఉన్న పీపుల్ విత్ హైయెస్ట్ పవర్ ఇన్ ద స్టేట్ వాళ్ళు కనీసం కొంత లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయితే చూపించగలగాలి. లేకపోతే మానవ హక్కులు ఉల్లంఘన జరగడం అవుతుంది. అసలు రాజ్యం అనేది మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, మా హక్కుల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అన్న నమ్మకం కూడా జనాలు ఉండదు. సో ఒకవేళ ఇది లోకల్ లెవెల్లో జరిగితే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ తీసుకోవాలి, అంటే వాళ్ళకన్నా సుపీరియర్ పవర్ అవుతున్నారు. ప్రొవిన్షియల్ లెవెల్లో కనుక ఈ తప్పిదాలు జరిగితే సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ లెవెల్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు తీసుకోవాలి. దర్ ఇస్ నో అదర్ వే.
ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉదాహరణకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టేట్ పోలీస్ సరిగా చేయట్లేదంటే ఏం చేస్తారు, సిబిఐ ఇస్తారు కదా. సిబిఐ చేస్తే వాళ్ళు తీసుకునే టైం వాళ్ళు తీసుకున్నా ఎలాంటి బయాసెస్ లేకుండా, అంటే పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా జరుగుతుందన్న ఒక నమ్మకం ఉంది జనాలు. సో అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని వేరే విషయం, బట్ అట్లీస్ట్ అది జరుగుతుంది, చాలా కేసులు జరుగుతుంది అని అయితే ప్రజలకి కొంత నమ్మకం అనేది ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఏంటంటే ఎప్పుడైతే వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారో అప్పుడు మీకు పూర్తిగా అరాచకత్వం అనేది, అరాచకత్వం కదా, పూర్తిగా తిరుగుబాటు అనేది మొదలవుతుంది. సో సో నమ్మకం అనేది చాలా ముఖ్యం అండి, అంటే ప్రజాస్వామ్యాల్లో. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ లార్జ్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ కదా. ఇక్కడ ఏదో లాయర్లకి జడ్జిలకి నమ్మకం ఉందా లేదా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల నమ్మకం ఉందా లేదా అన్నది పాయింట్ కాదు. ఎన్మాసే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, సామాన్య ప్రజలకు కూడా నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యం అవుతుంది. అంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి మీకు దాని మీద ఫెయిత్ పోయింది అనుకోండి, మీకు విపరీతమైన, మీకు ఆబ్వియస్ గా చాలా హెవీ అమౌంట్స్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ వైలెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకనే కొన్ని విపరీత పరిణామాలు చూడండి, ఎక్కడ యుద్ధం వస్తే ఒక చోట కాస్త కోస్త సెక్యూరిటీ కొంచెం టైట్ గా లేదు అన్న ఉంటే కనుక లూటీలు జరిగిపోతుంటాయి వరుసగా. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకని లా అండ్ ఆర్డర్ కీప్ చేయడం అనేది ముఖ్యం అవుతుంది అనమాట. సో ఇలాంటివి జరగనప్పుడు తిరుగుబాటు రావడం అనేది చాలా సహజమైన అంశం. ఇది జరుగుతుంది, ఇది అంటే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ కేవలం శ్రీలంకలోనే కాదండి. ఉదాహరణకి నేను ఒక క్లోజ్ టు ల్యాండ్ ఎగ్జాంపుల్ ఇస్తే, భారతదేశంలో చూడండి, ఇప్పుడు మనకి మామూలుగా జాతీయ ఉద్యమం జరిగినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇట్ వాజ్ లైక్ సివిల్ డిజోబీడియన్స్ స్టైల్లో వెళ్ళింది గాంధీ గారు వచ్చిన తర్వాత. దానికన్నా ముందు మీరు చూస్తే బెంగాల్లో కానీ, ఐ థింక్ ఇట్ వాస్ కాల్డ్ అనుశీలన్ అనుకుంటా దాని పేరు, సంస్థ అనుకుంటుందని. అంటే వాళ్ళు దేవర్ ఎంగేజింగ్ ఇన్, అంటే వాళ్ళు ఆర్మ్డ్ రెవల్యూషనరీ గ్రూప్స్ అనమాట. అలాగే మన హిందూ సోషలిస్ట్ అసోసియేషన్ కదా, మన భగత్ సింగ్, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు ఉన్నది. అలాగే ఇంకా దేవర్ మెనీ మనకి అప్రైజింగ్స్, లోకల్ గా అప్రైజింగ్స్ రావడం, లోకల్ గా ఆర్మ్డ్ రెబెలియన్, అంటే రాడికల్ గా చేంజ్ చేయాలని, అందులో కూడా వైలెంట్ గా చేంజ్ చేయాలన్న ఉద్దేశం అన్న రావడం, ఈ తరహా తిరుగుబాటు రావడం అనేది భారతదేశంలో జరిగింది. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు. అలాగే గారు, సభ్య, హలో సభ్య వినబడుతుందా? వినబడుతుంది. యు క్యారీ ఆన్. సో ఇలాంటివి కూడా మనం చూసాం, ఈవెన్ ఇండియాలో చూసాం మనం. సో అంటే ఎల్టీటీ కానీ, లేకపోతే ఎల్టీటీ లాగా రాడికల్ గా, అంటే దాని ఏమంటారు, వైలెంట్ రెవల్యూషన్ కాకుండా విత్ ఇన్ ద సిస్టమ్ వర్క్ చేయాలనుకుంటున్న పొలిటికల్ అవుట్ఫిట్స్ కానీ, లేకపోతే వైలెంట్ రెవల్యూషన్, గెరిల్లా వార్ఫేర్ లాంటివి చేయాలి అనుకున్న ఎల్టీటీ కానీ మిగతా ఆర్మ్డ్ రెబెలియన్ అవుట్ఫిట్స్ కూడా వచ్చాయి అదే సమయంలో, ఈ వైలెన్స్, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ కి ఎగెనిస్ట్ గా. సో మీరు చూస్తే కనుక ఇప్పుడు ఎల్టీటీ అనేది దాదాపు మనకి ఇప్పుడు 2009లో అనుకుంటా కదా అయిపోయింది. ఇంకా అంటే వాట్ ఎవర్ రెమినెంట్స్ ఆఫ్ ఎల్టీటీ వర్ డన్ విత్. సో సివిల్ వార్ అనేది, అప్పుడు శ్రీలంక సివిల్ వార్ అనేది అప్పుడు అంతమైందని చెప్పని అధికారికంగా ప్రకటించడం జరిగింది శ్రీలంక ప్రభుత్వం కూడా. అప్పటి వరకు మీరు చూస్తే కనుక దాదాపు అంటే జస్ట్ మీరు నేను అంటే కేవలం టాలీస్ వేస్తే ఎంతమంది చనిపోయారు ఏంటి అన్నది చూసుకుంటే కనుక దెర్ ఆర్ వేరింగ్ ఎస్టిమేట్స్. కానీ అట్ ద హైయెస్ట్ ఏంటంటే రఫ్లీ 1,00,000 నుంచి 2.5 లక్షల మంది వరకు చనిపోయారన్న ఎస్టిమేట్స్ వరకు ఉన్నాయి, సివిలియన్స్ ఇంక్లూడింగ్. అవునండి. సో లైక్ అంటే క్లోజ్ టు లైక్ 1% చనిపోయినట్టుగా, 2.5 లక్షలు అంటే. అలాగే 8 లక్షల మంది డిస్ప్లేస్ అయిపోయారు ఇది పతాక స్థాయిలో ఉన్నప్పుడు. సో అంటే ఇట్ వాజ్ ఎ వెరీ సివియర్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ, ద హోల్ సివిల్. మోడర్న్ టైమ్స్ లో అతిపెద్ద జీనోసైడ్స్ లో ఇది ఒకటి టాప్ 5 లో ఉంటుంది. శ్రీలంకలో జరిగిన జీనోసైడ్ ఏదైతే ఉందో, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చూసుకుంటే. అండ్ మీరు చూస్తే అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కనుక ఈ సివిల్ వార్ లో చాలా గవర్నమెంట్ కి, అంటే శ్రీలంకన్ ఆర్మీకి ఎగ్నెస్ట్ గా చాలా కీలక పాత్ర పోషించిన ఎల్టీటీ దాదాపు ఆ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఏదైతే ఉందో, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్, శ్రీలంకలో ఉన్న రీజియన్స్ ఉన్నాయో, దాంట్లో ఎల్టీటీ వెన్ ఇట్ వాజ్ ఇన్ పతాక స్థాయిలో దాని పవర్ ఉన్నప్పుడు దాదాపు 3 అంతుల టెరిటరీ ఇది కంట్రోల్లో ఉండేది.
ఎల్టీటీ కంట్రోల్లో ఆ ఏరియాలో. సో ఎల్టీటీ వాజ్ సిగ్నిఫికెంట్ ఫోర్స్ టు రెకాన్ విత్, అంటే ఈ సివిల్ వార్ లో. అది రెండో అంశం. ఇప్పుడు ఇటుపక్క నుంచి అంటే ఎల్టీటీ తరఫు నుంచి కానీ, లేకపోతే జనరల్ గా ఇట్లాంటి ఆర్మ్డ్ రెబెలియన్ చేసే చోట్ల వాళ్ళు చేసే హింస గురించి చూస్తే అది కరెక్టేనండి. అంటే కరెక్ట్ నా ఉద్దేశం, హింస జరుగుతుంది అంటే యువతల పక్క హింస చాలా జరుగుతుంది, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనం చాలా విప్లవ యోధుడు చేగువేరా అని చెప్తుంటాం కదా. సో ఈ చేగువేరా వాళ్ళ గ్రూప్, అదే ఈ ఫిడెల్ కాస్ట్రో వాళ్ళు పవర్ లోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు విప్లవం అది విన్ అయ్యారో అక్కడ లాటిన్ అమెరికాలో అక్కడ, సో క్యూబాలో, సో వాళ్ళు మీరు చూస్తే కనుక అప్పుడు కూడా చాలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, అంటే అవతల గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని ఎక్స్ట్రా జ్యుడిషియల్ గా కిల్ చేసేయడం, ఇలాంటివి జరిగాయి అక్కడ కూడా. సో ఏంటంటే చాలా మంది దీన్ని సమర్థిస్తూ ఉంటారు, అంటే విప్లవం జరిగినప్పుడు ఆ మాత్రం చనిపోతారని ఇలాంటివి. బట్ ఆబ్వియస్లీ దట్స్ రాంగ్. హ్యూమన్ లైఫ్ అనేది హ్యూమన్ లైఫే. మీకు మనుషులు చనిపోవడం అనేది ఒక్కరు చనిపోయినా 100 మంది చనిపోయినా, వాళ్ళు ఏ సైడ్ ఉండడం వల్ల చనిపోయారు, లేకపోతే వాళ్ళు ఉన్న పొలిటికల్ పార్టీ ఏమిటి, వాళ్ళు ఏ పక్షం, వాళ్ళు ఏ మతం, ఏ కులం, ఇది కాదు అంటే విషయం మ్యాటర్ అయ్యేది. మానవ హక్కులే. అందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకర్లే. మనకి విప్లవం అంటే ఇష్టం కాబట్టి విప్లవం కోసం చనిపోయిన వాళ్ళని, కోసం చంపబడ్డ వాళ్ళు అది విప్లవంలో బాటుగా జరుగుతాయిలే అని చెప్పని మనం కవితలు రాయకూడదు. సో అదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి రెండు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి జనరల్ గా, అంటే దీని ఇట్లాంటి వాటి అనాటమీ మనం చూస్తే అంటే బహుశా ఇది కొంచెం మనం మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దీన్ని, అంటే ఒక 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 తిరుగుబాటు అనేది ఒక మారణహోమం అయిపోకుండా రెండు సైడ్స్ నుంచి ఎలాగ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక రాజకీయ నేతృత్వం కానీ, ఒక మిలిటరీ లీడర్షిప్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కొంత అర్థం అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి ఫర్ ఆల్ గుడ్ రీజన్స్ మొదలవుతాయి. అంటే ఒక 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 మానవ హక్కుల ఉల్లంఘనకి తిరుగుబాటుగా మొదలైనవి ఇవి ఒక ప్లేస్ సంతరించుకోవడం కోసం. అంటే ఇప్పుడు ఎల్టీటీ ఉంది, ఎల్టీటీ దేన్ని వ్యతిరేకంగా పోరాడుతోంది? ప్రెటీ మచ్ లోకల్ గా, అంటే ఇట్స్ ఫైటింగ్ అగైనెస్ట్ పీపుల్ అట్ వేరియస్ లెవెల్స్ అండ్ ఎంటిటీస్ అట్ వేరియస్ లెవెల్స్. లోకల్ గా ఉందనుకోండి, ఇప్పుడు ఒక మాబ్ ఉందనుకోండి, ఒక గుంపు కింద సమూహం కింద వచ్చే వాళ్ళు దాడి చేయబోతున్నారు అనుకోండి, వాళ్ళని ఎదుర్కోవడం అనేది దట్స్ ద క్లోజెస్ట్, దట్స్ ద మోస్ట్ లోకల్ లెవెల్. దాని తర్వాత ఇప్పుడు దీనికి ఈ రయాట్స్ ని ఇన్స్టిగేట్ చేస్తూ లేకపోతే ఈ జరుగుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి లోకల్ గా, అంటే ఎవరైతే సపోర్ట్ లో ఉన్నారో వాళ్ళు ఒకవేళ దాడికి వస్తే వాళ్ళని ఎదుర్కోవడం అనేది రెండో లెవెల్. దానికన్నా పై లెవెల్ ఏంటంటే ఆర్మీ ఒకవేళ వస్తే వీళ్ళకి సపోర్ట్ గా దాన్ని ఎదుర్కోవడం అనేది పై లెవెల్. ఇప్పుడు దీని వెనకాల ఎవరైతే పొలిటికల్ హస్తాలు ఉన్నాయో, అంటే ఎవరైతే పొలిటీషియన్ కానీ ఎవరైతే పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు దీన్ని ఎగదోస్తున్నారో, దీన్ని ఓకే అంటున్నారో, వాళ్ళని ఎదుర్కోవడం అనేది ఇంకొక లెవెల్. సో ఇలాగా మీరు చాలా అంటే క్లోజెస్ట్ లెవెల్ నుంచి చూస్తే, లోకల్ లెవెల్ నుంచి చూస్తే, మీరు ఎక్స్పాండింగ్ స్పియర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూనే ఉంది అనేది ఇన్ని లెవెల్స్ లో ఉంది. ఇప్పుడు ఎల్టీటీ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా తిరుగుబాటు చేయదలుచుకుంటే అది ఎలా చేస్తారని వేరే విషయం. అది ఆయుధాలు పట్టుకుంటారా, సాయుధంగా చేస్తారా, అలా చేయకుండా చేస్తారని తర్వాత విషయం. కానీ అట్లీస్ట్ మీరు తిరుగుబాటు చేయదలుచుకుంటే ఇంత లెవెల్స్ లో ఉంది మీకు ఫైట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీరు ఒక మాబ్ వస్తుంది అనుకోండి, వాళ్ళని ఆపడానికి, వాళ్ళని మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి మీకు కొంత సామాగ్రి అవసరం అవుతుంది. కానీ పోలీసులు వచ్చారనుకోండి, లేకపోతే ఆర్మీ వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవతల వాళ్ళు తుపాకీ పట్టుకుని వస్తే, నాకు తెలిసి జెట్లీ ఎవరో అన్నారు, మన మార్షల్ ఆర్టిస్ట్ అండ్ హాలీవుడ్ స్టార్ జెట్లీ ఉన్నారు, ఆయన అన్నాడు, నాకు ఎంత మార్షల్ ఆర్ట్స్ తెలిసినా అవతల వాడి దగ్గర తుపాకీ ఉంటే నేను పోతానని చెప్పాను. సో అంటే విషయం ఏంటంటే మీరు అవతల వాడు తుపాకీ పట్టుకుని వస్తే మీకు దగ్గర ఇంకా పెద్ద తుపాకీ అవసరం అవుతూ ఉంటుంది జనరల్ గా. అంటే లేకపోతే ఏంటంటే గెరిల్లా వార్ఫేర్ లాగా చేయాలన్నమాట. అంటే చాలా అన్కన్వెన్షనల్ టాక్టిక్స్ వాడి వాళ్ళని ముట్టడి చేసో, లేకపోతే అట్లాగే ఉంటాయి కదా అట్లాంటి టాక్టిక్స్. సో అట్లా జనరల్ గా అలాంటివి చేస్తుంటారు, గెరిల్లా టాక్టిక్స్ చేస్తారు. ఆల్మోస్ట్ టీటీఈ గొరిల్లా వార్ఫేర్ లోనే చేసింది కానీ దాని తర్వాత అది చాలా ఫార్మల్ ఆర్మీ అవుట్ఫిట్ కింద తయారైంది. అది దానికి ఒక ఎయిర్ ఫోర్స్ ఉండేది, దానికి ఒక ఇంటెలిజెంట్ యూనిట్ ఉండేది. వాళ్ళు సూసైడ్ బాంబింగ్స్ లో వాళ్ళు పైనీరింగ్ చేశారు. అంటే నేను ఇది అంటే నేను చాలా ఐరానికల్ గా చెప్తున్నా, అదో గొప్ప విషయం అన్నట్టు చెప్పట్లేదు నేను. సూసైడ్ బాంబింగ్స్ ని చాలా వాళ్ళు ఫార్మల్ గా ఒక వెపన్ కింద వాడుకున్నారు. వాళ్ళకి ఒక సూసైడ్ బాంబింగ్ స్క్వాడ్ ఉండేది వాళ్ళకి. సో అంటే ఇది ఏంటంటే సూసైడ్ బాంబ్ అంటే అది మీరు ఆపలేరు కదా, అవతల తుపాకీ పట్టుకుని వస్తుంటే ఆయన కాల్ చేస్తే పోతుంది. వీడు చచ్చిపోవడం వస్తున్నాడు కదా, వీడు అంటే దిస్ పర్సన్ వాంట్స్ టు డై అండ్ దెన్ దిస్ పర్సన్ వాంట్స్ టు టేక్ సమ్ లైఫ్ అలాంగ్ విత్ పారిపోవడం తప్ప ఏం చేయలేం. యా, సో అంటే ఇట్లాంటి ఆ సినిమాలో కూడా మీకు ఫస్ట్ సీన్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే అనుకుంటా ఒక సూసైడ్ బాంబర్
జరుగుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వ్యాన్స్ వచ్చి వీళ్ళని తరుగుతూ ఉంటే ఇమీడియట్ గా ఒక సూసైడ్ బాంబర్ వచ్చి చాలా క్యాజువల్ గా దాంట్లోంచి బయటకు వచ్చి మొత్తం వాళ్ళందరినీ లేపేస్తుంది. యాక్చువల్లీ లేపేస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఆబ్వియస్లీ ఇట్లాంటి గ్రూప్స్ కి వీళ్ళకి వెపన్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అండ్ మీరు చూస్తే అంటే మొదట్లో ఇది మొదలయ్యేది ఏంటంటే వాళ్ళ మీద జరుగుతున్న అగ్రెషన్ ని, వాళ్ళ మీద జరుగుతున్న హింసని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రొటెక్ట్ చేయడానికి అన్నట్టు మొదలైంది ఎల్టీటీ కూడా. వాళ్ళు ఏదో దాని ఏమంటారు, ఏదో వాళ్ళు ఏదో చదివేసుకుని విప్లవం రావాలి అని ఏదో టైప్ లో తత్వం ఆ టైప్ లో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అంటే దే వర్ వెరీ మచ్ గ్రౌండెడ్ టు ప్రొటెక్ట్ చేసి దాంట్లో కీలక పదవులు చేసిన వాళ్ళు, ఎల్టీటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ రయాట్స్ లోను, ఈ ప్రోగ్రామ్స్ లోను హింసకు గురవడం, చనిపోవడం, గురవడం, రేప్స్ గురవడం, గ్యాంగ్ రేప్స్ జరగడం, వాటిలన్నిటికీ వీళ్ళ కుటుంబం వీళ్ళ బాధితులు. వీళ్ళ 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 ఇంట్లో ఆడవాళ్ళు అది జరగడం, వీళ్ళ ఇంట్లో వీళ్ళని లూటీ చేయడం, ఇలా ఈ టైప్ అంటే వాళ్ళందరూ బాధితుల కుటుంబాల నుంచి డైరెక్ట్ గా అంటే వాళ్ళు బాధితులు కూడా, అంటే దేవర్ విక్టిమ్స్. వాళ్ళు సర్వైవ్ అయిన వాళ్ళు ఎల్టీటీలో వచ్చి చేయడం ఇదంతా కూడా జరిగింది. అయితే సమస్య ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నిలదొక్కుకోవడం కోసం వీళ్ళకి రకరకాల సపోర్ట్ అవసరం అవుతూ ఉంటుంది. వీళ్ళకి రాజకీయంగా సపోర్ట్ అవసరం అవుతుంది, అలాగే వీళ్ళకి ఆర్మ్స్ సపోర్ట్ కావాలి. ఒకవేళ ఎల్టీటీ విషయంలో అయితే అది తమిళ్ శ్రీలంక దాంట్లో ఇండియా సపోర్ట్ అవసరం ఉండడం, ఇలాంటి ఒక స్ట్రాటజీ కూడా వీళ్ళకి అవసరం పడుతుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ల్యాండ్ ని కంట్రోల్ చేయాలి. వీళ్ళు అంటే వీళ్ళకి టెరిటరీ ఉంటే గనక దే కెన్ డూ దేర్ ఆపరేషన్స్. మీరు ఆర్గనైజ్ చేయాలంటే మీకు ల్యాండ్ కావాలి, మీకు ఆఫీస్, మీకు ఏ వ్యాపారం చేయడానికి మీకు ఆఫీస్ ఫ్లోర్ కావాలి, కనీసం ఒక ఆఫీస్ అన్న కావాలి మీకు. సో మీరు తిరుగుబాటు పెద్ద ఆర్గనైజ్డ్ మూవ్మెంట్ చేయదలుచుకుంటే మీకు యూ నీడ్ ప్లేస్ టు వర్క్ అండ్ సో ఆన్. సో యూ నీడ్ టెరిటరీ టు గార్డ్ అండ్ దెన్ యూ టెరిటరీ వేర్ యూ కెన్ డూ యువర్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ల్యాండ్ ఇదేదో ఇదేమి ఊరికే పడున్న ల్యాండ్ అని వీళ్ళు తీసుకున్నది కాదు కదా. సో నార్త్ టెరిటరీస్ ఎక్కడైతే ఆక్యుపై చేస్తారో అక్కడ ఉన్న పాపులేషన్ వీళ్ళు డిస్ప్లేస్ చేశారు. సో అక్కడ ఎవరైతే వీళ్ళ కాజ్ కి అంత సింపథెటిక్ గా లేని వాళ్ళు, లేకపోతే వీళ్ళ కాజ్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద హింస అనేది చేస్తేనే వీళ్ళు ఈ టెరిటరీ అనేది చేయడం జరిగింది. అంటే ఇట్లా ఉంటుంది. సో అంటే ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ గా, వీళ్ళు ఒక ఫోర్స్ గా నిలదొక్కుంటున్న సమయంలో వీళ్ళు కూడా చాలా మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడడం జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ఫర్ గ్రేటర్ గుడ్ అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ బట్ ఇఫ్ when we look at it as from a human rights point, and when we look at it in any sensible point, that's not how it should be. సో ఇక్కడ ఏంటంటే ఇలాగ ఏదైతే తిరుగుబాటు మొదలవుతుందో అక్కడ తొందరగా ఇంటర్వెన్షన్ జరగడం. ఎట్లాంటి ఇంటర్వెన్షన్? ఏదైతే స్టేట్ ఫోర్సెస్ ఏవైతే అగ్రెషన్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని కట్టడి చేయడానికి, అలాగే ఆ క్రమంలో మిగతా వాళ్ళు సివిలియన్స్ చనిపోకుండా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందనుకోండి, ఇండియన్ ఆర్మీ ఒక ప్రొఫెషనల్ ఆర్మీ కాబట్టి ఇప్పుడు శ్రీలంక వాళ్ళు చేస్తున్న దాన్ని ఆపడం అనేది ఇండియన్ ఆర్మీకి చాలా అంటే అది కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆపరేషన్ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు డూ దట్. సివిలియన్స్ ని చంపేయకుండా, లేకపోతే ఒక నేసెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ అవుతూ ఆ గ్రోత్ క్రమంలో వీళ్ళందరినీ సివిలియన్స్ ని చనిపోకుండా ఆ మొత్తం ఫేజ్ ని మొత్తం ఆపచ్చు అట్లాంటివి. సో అందుకని ఏమవుతుందంటే అందుకనే దేశాల మీద ప్రెషర్ పెట్టడం అనేది ముఖ్యం అవుతుంటుంది. ఏ దేశాలు అయితే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంటాయో వాటి మీద ఆర్థికంగా అంటే శాంక్షన్స్, విచ్ ఎవర్ వే ఇట్ విల్ వర్క్, అంటే వాళ్ళ మీద అంతర్జాతీయ స్థాయిలో ప్రెషర్ పెట్టడం అనేది, రియల్ గా ప్రెషర్ పెట్టడం అనేది అందుకే ముఖ్యం అవుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో ఒక రాజ్యం వల్ల, దాని లోపల ఇప్పుడు దానికి వ్యతిరేకంగా విప్లవం మొదలైంది అనుకోండి, వీళ్ళు ఎంతమందిని చంపేస్తారో విప్లవం వాళ్ళు ఒక 5-6 ఏళ్లలో వాళ్ళు కూడా అంతమంది చంపేస్తారు. వాళ్ళు ఒక ఫోర్స్ టు రెకాన్ విత్ కనుక గ్రో అయితే. సో అంటే ఇక్కడ ఏంటంటే మానవ హక్కులు ఇందుకనే ముఖ్యం అండి. అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరగకుండా మిలిటరీ ఇంటర్వెన్షన్స్ కానీ, వేరే దేశాలు డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్స్, మిలిటరీ ఇంటర్వెన్షన్స్ అవసరమైతే, దీనికన్నా ముందు ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్, ఈ రకంగా ఇంటర్వెన్షన్స్ కానీ ప్రెషర్ పెట్టడం, ఒత్తిడి తీసుకురావడం అనేది అందుకే చాలా ముఖ్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటివి ఆపడానికి అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తిరుగుబాటు వల్ల ఎక్కువ మళ్ళీ బ్లడ్ షెడ్ కూడా జరగకుండా ఉండడానికి, అలాగే లోకల్ గా ఉన్న వాళ్ళకి పొలిటికల్ పవర్ రావడానికి. ఇప్పుడు మీకు నిజంగా ఇప్పుడు అంతర్గతంగా, ఇప్పుడు శ్రీలంకలో అంతర్గతంగా రాజకీయంగా కొంత ఉంటే కానీ రిప్రజెంటేషన్ ఉండి, అండ్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్కింగ్ అట్లీస్ట్ కోర్టులు కానీ అవి కానీ, మీకు ఏంటంటే ఈ తమిళులు లేకపోతే ఈ మైనారిటీ గ్రూప్ ఏవైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రొటెక్షన్ ని
మీద విశ్వాసం కలిగిస్తూ వాటికి నమ్మకం కలిగిస్తూ వ్యవస్థలు ఏమైనా ఉంటే కనుక, అలా ఆపరేట్ అవుతుంటే కనుక ఇంత లార్జ్ స్కేల్లో ఎల్టీటీకి సపోర్ట్ ఉండదు పబ్లిక్ గా. అలాగే మీరు 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 విప్లవం చేసి ఆయుధం పట్టుకుంటేనే మీకు పని జరుగుతుందని కూడా, పని చేస్తేనే పని జరుగుతుంది అన్న పరిస్థితులు కూడా ఉండవు. సో ఏంటంటే అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇలాంటి స్ట్రైఫ్ ఉన్న చోట్ల, ఎస్పెషల్ ఇలాంటి స్ట్రైఫ్స్ ఉన్న చోట్ల కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి పనిచేయడం, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవి చేయాల్సిన పని చేయడం అనేది ముఖ్యం అవుతుంటుంది. సో దట్ ఏంటంటే ఇంకా మీరు వెళ్తున్న కొద్దీ వర్సన్ అవ్వకుండా సిచ్యువేషన్ ఆపడానికి. అలాగే బయట నుంచి కూడా ఇండియా చేసినా ఎవరు చేసినా ఏంటంటే ఈ బయట నుంచి ఒత్తిడి తీసుకురావడం, ఎకనామిక్ శాంక్షన్స్ కానీ పెట్టడం అనేది, అంటే నేను రఫ్ గా చెప్తున్నా, అఫ్ కోర్స్ ప్రత్యేకంగా పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ పాలస్తీన్ గురించి మాట్లాడినప్పుడు ఇజ్రాయెల్ మీద ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి అందుకనుక మనం ఒక పర్స్పెక్టివ్ లో మాట్లాడుకున్నాం. అవి ఎవరికి నిజంగా హాని చేస్తాయి, ఎవరికి ఉపయోగపడతాయి, అసలు దాని విషయం ఏంటని చెప్పని. సో స్పెసిఫిక్స్ కొంత మారుతాయి, కానీ జనరల్ గా ఇదేనండి బ్లూ ప్రింట్. ఏంటంటే ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేయడం, దాని వల్ల ఇంకా దానికి వస్తున్న రియాక్షన్స్ వల్ల ఇంకా ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడం, వల్నరబుల్ గా ఉన్న పాపులేషన్ ప్రొటెక్ట్ చేయడం అనేది అందరి బాధ్యత. సో వేరే దేశాలు కూడా డిప్లొమాటిక్ గా జియో పొలిటికల్ ఇష్యూస్ కింద దీన్ని తీసుకుని ఒత్తిడి తీసుకురావడం, ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టడం కానీ ఏది వర్కౌట్ అయితే అది చేయడం, సామధాన దండోపాయాలు అంటారు కదా అట్లాగా. కొన్నిసార్లు మనం అవుట్ ఆఫ్ హ్యూమానిటేరియన్ రీజన్స్ మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా వెళ్ళాం. బంగ్లాదేశ్ జరిగినప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ అండ్ ప్రైమర్లీ ఫర్ హ్యూమానిటేరియన్ ఇంటర్వెన్షన్ కింద మనం వెళ్ళి వి క్రియేటెడ్ ఎ న్యూ స్టేట్ కాల్డ్ బంగ్లాదేశ్. వి ప్రెటీ మచ్ హెల్ప్ దెమ్ క్రియేట్ ఎ న్యూ స్టేట్ కాల్డ్ బంగ్లాదేశ్. సో ఇప్పుడు శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని వెళ్ళారు అంటే అది టాక్టికల్ గా కానీ లేకపోతే ఒక స్ట్రాటజిక్ గా ఎంతవరకు అది వర్క్ అయింది, ఎలా ఉండాల్సింది అనేది వేరే చర్చ. కానీ బట్ అట్లీస్ట్ అంటే ఇంటర్వెన్షన్ చేయడం అవసరమైన చోట, వినకపోతే ఇంకా దేశం మిలిటరీ ఇంటర్వెన్షన్ చేయడం, ఇలాంటివి అనేది మానవ హక్కుల్ని కాపాడే ప్రయత్నంలో జియో పొలిటికల్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా కూడా మనం చూడాల్సి వస్తుంది. సో వెళ్లే దారి ఇట్లాగే కనబడుతుంది మనకి. ఈవెన్ మీరు ప్రభాకరన్ గారు కూడా తమ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే, అంటే ఈ ఎల్టీటీలో జాయిన్ అయిన వన్ ఆఫ్ ద లీడర్ లాగా దిలీప్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన అంటే ఇది బ్లాక్ జులై కన్నా ముందు జరిగిన రయట్స్ అప్పుడు హీ వెంట్ ఆన్ హంగర్ స్ట్రైక్ కి వెళ్ళిపోయినా కూడా ఎవరు దిగి రాకపోవడం వల్ల ఆయన 12 days లో హంగర్ స్ట్రైక్ తో చనిపోవడం జరిగింది. దట్ వాజ్ అ నాన్ వైలెంట్ ప్రొటెస్ట్. అంటే అప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించాయన నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అన్నవి చాలా ఇన్ఎఫెక్టివ్ అండ్ ఆబ్సొలేట్, అందుకనే ఐ చూస్ ద వైలెంట్ మిలిటరీ మెథడ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రభాకరన్ గారు. అవునండి. అంటే నాకు తెలిసి అంటే శ్రీలంక స్టేట్ ఆఫ్ శ్రీలంక అనేది ఇట్ వాజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్ అండి. అంటే అగైన్స్ తమిళ్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు చేసినది కానీ లేకపోతే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో కదా అంటే ఆఫ్ కోర్స్ ఎల్టీటీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ శ్రీలంక యాజ్ ఎ కంట్రీ వాళ్ళు చేసింది తమిళ్స్ మీద ఆ మాబ్స్ ని వాళ్ళు చేయడం, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ లెవెల్స్, ప్రెసిడెంట్ లెవెల్ నుంచి ఇట్లా ఉందంటే no, that's not acceptable. Completely that's not acceptable. అంతే కదా, that's also అంటే టెర్రరిస్ట్ గ్రూప్ అంటే మన ప్రభాకరన్ చనిపోయిన తర్వాత కూడా శ్రీలంకన్ గవర్నమెంట్ కి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి సమన్స్ కూడా వచ్చాయి. ఈ వైలేషన్ ఇంత దారుణమైన వైలేషన్ జరిగింది, జీనోసైడ్ జరిగింది, దీనికి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అని చెప్పి. సో ప్రపంచం కూడా గుర్తించింది యాక్చువల్గా. కాకపోతే ఇది కొంచెం లేట్ గా అయిందని నా ఉద్దేశం. ఇంత బ్లడ్ షెడ్ జరిగిన తర్వాత అయిందని నా ఉద్దేశం యాక్చువల్గా. ఇప్పటికీ అది ఇప్పుడు శ్రీలంకలో జరిగింది జెనోసైడ్ అంటే శ్రీలంక వాళ్ళు హర్ట్ అయిపోయారు అప్పట్లో, మీకు గుర్తుందో లేదో. ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా పెద్ద గొడవ అయింది అప్పట్లో. ఏంటి ఇది శ్రీలంక వాళ్ళ తమిళ్స్ మీద జరుగుతుంది జెనోసైడ్ అంటే జెనోసైడ్ అని అట్లా అంటారండి. సో అంటే దీనికి సీరియస్లీ అంటే శ్రీలంకని కనుక ఇండియా రెస్పాండ్ అయిన టైంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా కట్టడి చేసి ఉంటే ఎఫెక్టివ్ గా ఇంత జరిగేది కాదు, అంటే ఇంత ఎస్కలేట్ అయిపోయేది కాదు ఇష్యూస్ అని. అవును, అదైతే ఒప్పుకోవాలి. యాక్చువల్గా ఇన్ఎఫెక్టివ్ గా రెస్పాండ్ అయిందని నా ఉద్దేశం. ఇండియా కూడా ఎలా పొలిటికల్ యాంగిల్లోనే చూసింది తప్ప వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ ఎట్లా అవుతాయి అనే చూసింది తప్ప ఒక ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలి, ఒక ఇంటర్నేషనల్ డెమోక్రటిక్ కంట్రీగా, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేటటువంటి ఇంటెలెక్చువల్గా ముందుకు వెళ్ళిన సందర్భాలు లేవు ఇండియా నుంచి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే
ఇంకా ఇంకా బెటర్గా చేయాల్సి ఉండే. ఎప్పుడైతే శ్రీలంకన్ అంటే మైనారిటీ హక్కులు ఎప్పుడైతే ఉల్లంఘనకు గురవుతున్నాయో అప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సింది. దో ఇండియా ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ కంట్రీ ఆ టైంలో, బట్ పీపుల్ వైజ్గా అండ్ ఇంటర్నేషనల్గా కొంత రిప్యుటేషన్ కూడా ఉంది మనకి. నెహ్రూ నుండి లేదంటే ఇందిరాగాంధీ నుండి వచ్చినటువంటి రెప్యుటేషన్, చాలా బలమైన రెప్యుటేషన్ ఉంది ఇండియాకి. అండ్ మన మాట చాలా కంట్రీస్ వింటున్నాయి కూడా. సో అది పరిస్థితి అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ ఈ జంక్చర్లో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి సబిహా. యాక్చువల్గా మనం హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి మనం ఎందుకంత తీవ్రంగా మాట్లాడుకుంటాము? దో ఇట్ ఈస్ అ స్టేట్ స్పాన్సర్డ్ నార్మల్, లేదంటే ఎక్కడ జరిగినా సరే ఎందుకు ఇంత ఎక్కువగా చేసి మాట్లాడుకుంటాము అంటే దానికి ఒక రీజనింగ్ ఉండింది. మనం 1900 అంటే ఇప్పుడు 2019లో ఒక డేటా రిలీజ్ అయింది WHO నుండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుండి ఒక డేటా ఒకటి రిలీజ్ అయింది. ఏంటంటే అది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అనేటటువంటి డేటా అనమాట. సో జనరల్గా హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో అంటే మనకి సింగపూర్ తర్వాత అంటే ఏషియన్ కంట్రీస్లో ఒక రకంగా శ్రీలంక కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన సింగపూర్ తర్వాత ఒక మంచి పొజిషన్లోనే ఉంది మిగిలిన వాటిల్లో అని అర్థం చేసుకోవాలి. కానీ మనం ఇంకొంచెం డీప్గా కనుక దీన్ని చూసినట్లయితే మనకి ఎక్కడైతే ఈ సదరన్ ప్రొవిజెన్సెస్ అంటే శ్రీలంకన్ సింహలీస్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడను, తర్వాత వెస్ట్రన్ కూడా అంతే. ఈ రెండు చోట్ల ఈ ప్రొవిన్సెస్లో ఉన్నటువంటి దాంట్లో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ పాయింట్స్ వచ్చి 63% మరియు 61%. అంటే పాయింట్స్లో చెప్తారు కాబట్టి పర్సంటేజ్ కాదు. 63 పాయింట్స్ స్కోర్ చేసింది సదరన్ పార్ట్. అండ్ వెస్ట్రన్ పార్ట్ ఏమో 61 పాయింట్స్ అనమాట. 61.8 అంటే అది ఆల్మోస్ట్ 62 అనుకోవచ్చు. సో ఒక బెటర్ స్కోరు ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ నుండే వచ్చింది. మనకి శ్రీలంక సింహలీస్ ఎక్కువగా ఉండే ప్లేస్ నుంచి వచ్చింది. అంటే అండ్ ఇంకొకటి ఈస్టర్న్ పార్ట్ అండ్ నార్దర్న్ పార్ట్లో చూస్తే 50 ఆన్ అన్ యావరేజ్ 50%, 50 పాయింట్సే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే శ్రీలంక వాళ్ళు అంటే ఆ గవర్నమెంట్ స్టేట్ వాళ్ళు పొలిటికల్ గెయిన్స్ కోసం తీసుకున్న ఈ రిజర్వేషన్ నిర్ణయాల వల్ల ఫస్ట్ మనం ఈ రిజర్వేషన్ నిర్ణయాలు వల్ల వీళ్ళ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ తక్కువగా ఉంది, అదొకటి. రెండవది ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. ఇంతకీ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అంటే ఏంటో నేను అది కూడా వివరంగా చెప్తాను. ఈ వార్ ఒక 30 years ఆఫ్ వార్ వల్ల కూడా కొంత అంటే 2019లో కూడా వాళ్ళు ఇంకా రికవర్ కాలేకపోయినంత డ్యామేజ్ జరిగింది అనే ఉద్దేశం నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంత పెద్ద వార్ జరిగితే ఎక్కడైతే మన శ్రీలంకన్ తమిళియన్స్ ఎక్కడైతే ప్రామినెంట్గా ఉన్నారో ఆ ప్లేసెస్లో ఆల్మోస్ట్ చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ చూసుకుంటే. మిగిలిన ప్లేసెస్లో బాగా ఉంది అని చెప్పి మంచి స్కోర్ చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అంటే ఏంటంటే సర్వైవల్, స్కూలింగ్, హెల్త్, ఈ 3 పాయింట్లు తీసుకుంటారు ఇందులో. సర్వైవల్ అంటే ఏంటంటే చిల్డ్రన్ ఎవరైతే 5 years వరకు బతకగలుగుతున్నారో, పుట్టిన చిల్డ్రన్ 5 years వరకు బతకగలిగితే దాన్ని సర్వైవల్ ఇండెక్స్ అంటే అంతే 63 మంది బతుకుతున్నారు అని. అంటే ఏ వ్యాధులు లేకపోతే ఏ విధమైనటువంటి లేవంటే ఇక్కడ 100 మందికి సదరన్ పార్ట్లో. అదే ఈస్టర్న్ ప్రొవిన్సెస్లో కానీ నార్దర్న్ ప్రొవిన్సెస్లో కానీ చూసుకుంటే అది 50 మంది బతుకుతున్నారు, అంటే 50 మంది చచ్చిపోతున్నారు అని అర్థం. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ స్కూలింగ్లో 2 రకాలు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏజ్ 18 వరకు, అంటే అందరికీ స్కూలింగ్ జరుగుతుందా లేదా అనేది అది క్వాంటిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, టెస్ట్ స్కోర్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు, ఇవి కూడా
మనకి అంటే 18 ఇయర్స్ వరకు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ మెజర్మెంట్స్ స్కూలింగ్లో చూస్తారు. నెక్స్ట్ మూడోది వచ్చి హెల్త్. ఈ హెల్త్ కూడా అంతే, 2 రకాల ఇండికేటర్స్ని తీసుకుంటారు. అంటే ఒకటి అడల్ట్ ఇందాక సర్వైవల్ రేట్లో చిల్డ్రన్ సర్వైవల్ రేట్ తీసుకున్నట్టు ఈ హెల్త్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 15 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వరకు బతుకుతున్న వాళ్ళు ఎంతమంది అనే దానికి పాయింట్స్ తీసుకుంటారు. అలాగే ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే హెల్దీ గ్రోత్ అమాంగ్ చిల్డ్రన్. ఈ ఎవరైతే 15 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు హెల్దీగా గ్రో అయ్యారో ఎంతమంది చచ్చిపోయారు గ్రో అవడానికి ముందు. దీంట్లో వారి వల్ల చనిపోయిన వాళ్ళు చనిపోతారు, వాళ్ళ ఫుడ్ తర్వాత న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయిన వాళ్ళు, వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ తీసేస్తే చూస్తే 63 మంది 100కి 63 పాయింట్లు సదరన్ పార్ట్స్కి వస్తే, ఈస్టర్న్ పార్ట్స్కి తర్వాత నార్దర్న్ పార్ట్కి 50 పాయింట్లే రావడం అనేది మనం అర్థం చేసుకోవాలంటే వారు ఎంత దుర్మార్గమైనది అనేది. అంటే వారిలో చచ్చిపోయిన వాళ్ళు పక్కన పెట్టండి, దాని తర్వాత ఉండేటటువంటి సివిల్ వార్ కానీ వాట్ ఎవర్ ద హింసాత్మకం, దాని తర్వాత జరిగినటువంటి 20 ఏళ్ల తర్వాత కూడా 2009లో ఆయన ప్రభాకరన్ చనిపోతే 2019లో అంటే 10 ఏళ్ల తర్వాత కూడా దాని యొక్క ప్రజెన్స్, వారి యొక్క ప్రజెన్స్ అక్కడ కనబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ. మనతో పాటు ఒక కాలేజ్ జాయిన్ అయ్యారు శ్రీనివాస్ గారు. యా చెప్పండి అండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు. ఆయన హోల్డ్లో ఉన్నట్టున్నారు. ఓకే శ్రీనివాస్ గారు. ఓకే, ఇందాక మీరు ఒక విషయం మాట్లాడుతూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పారు కదండి. అలాంటప్పుడు విశ్వనాథ్ గారు మీరు సినిమా చూసే ఉంటారు. అందులో మనోజ్ వాజ్పేయి ఒక డైలాగ్ చెప్తాడు, ఇందులో టెర్రరిస్ట్లు ఎవరో రెవల్యూషనరీస్ ఎవరో మనకు అర్థం కాదు, ఎవరు రూల్ చేస్తే వాళ్ళది గవర్నమెంట్, వాళ్ళు రెవల్యూషనరీస్, ఎవరైతే ఆపోజిట్ గా ఉంటారో వాళ్ళే టెర్రరిస్ట్ అని చెప్పి. సో అది కరెక్ట్ అనిపిస్తుందండి. ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్ ప్రాస్పెక్టివ్ లో అతను చెప్పాడు అతని కన్క్లూజన్. యాక్చువల్గా అదే మనం ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రభాకరన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అన్వయించుకుందాం. సేమ్ అదే కదా, వాళ్ళకి వీళ్ళు టెర్రరిస్టులు. మీకు అదే డైలాగ్ వీళ్ళతో ఒక చిన్న అబ్బాయితో చెప్పిస్తాడు. అదే డైలాగు చూడండి, అమ్మాయిని కిడ్నాప్ చేసి పెడితే అవును నువ్వు దొంగవా లేకపోతే కిడ్నాప్ చేసావా, కిడ్నాపర్వా అని అడిగితే ఇంకా టెర్రరిస్ట్ అన్నవే ఇంకొకటే తక్కువ కదా అని అడుగుతాడు అతను, ఆ చిన్న అబ్బాయి. సో మీరు చూడండి, అంటే ఆపోజిట్ లో కూడా వాయిస్ ఉంది అని చెప్పి అది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటుంది, బట్ హింస జరగడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. యా ఎస్ అండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు తమ క్వశ్చన్ ని చెప్తారు. శ్రీనివాస్ గారు. హలో, మీరు హోల్డ్ లో లేరండి, వీ కెన్ హియర్ యూ. హలో హలో శ్రీనివాస్ గారు. ఓకే ఒకటండి, అంటే ఇప్పుడు అంటే రెవల్యూషనరీకి టెర్రరిస్ట్ కి తేడా ఏంటి అంటే ఇప్పుడు ఒకటండి, మామూలుగా రెవల్యూషనరీ అంటే విప్లవకారులలో ఇప్పుడు వైలెంట్ గా ఉండేవాళ్ళు ఉంటారు, అలాగే పాసిఫిస్ట్ గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అదే హింస తరహాలో విప్లవం చేద్దాం అనుకునేవాళ్ళు. అలా కాకుండా విప్లవం అంటే మార్పు కోసం అని చెప్పని అంటే అహింసాత్మకంగా చేసేవాళ్ళు కూడా రివల్యూషనరీసే. అలాగే ఇంకొక యాక్సెస్ లో చూస్తే రాడికల్ గాను రిఫార్మిస్ట్ గాను 2 రకాలకు కూడా ఉండొచ్చు రెవల్యూషనరీస్. రాడికల్ గా అంటే సడన్ గా చాలా ఫాస్ట్ గా మార్పు రావాలనేవాళ్ళు, అంటే ఉన్నది కంప్లీట్ గా అంటే పాత ఆర్డర్ మారిపోయి డిస్ట్రాయ్ అయిపోయి లేకపోతే కొత్తది రావడం అనేది. రిఫార్మిస్ట్ అంటే ఏంటంటే సంస్కరణవాదులు అనమాట. అంటే అదే మార్పు అనేది సంస్కరణ ఆధారంగా రావాలని ఒకటైతే, మార్పు అనేది చాలా వేగంగా వచ్చేయాలని రాడికల్ గా రావాలనేది ఒకటి. సో రాడికల్ గా రావడం అంటే కొంత తీవ్రంగా వీళ్ళని జలగా ఈ రాడికల్ వైలెంట్ రెవల్యూషనరీస్ ఉంటారు కదా, వీళ్ళని జలగా తీవ్రవాదులు అంటారు. అంటే రాడికల్స్ అంటే తీవ్రవాదం అన్నమాట. టెర్రరిజం అంటే ఏంటంటే మీరు అవతల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే టాక్టిక్ ని యూజ్ చేస్తే దాన్ని టెర్రరిజం అంటారు.
సో వాళ్ళది ఉగ్రవాదం అనమాట. అంటే తెలుగులో జస్ట్ డిక్షనరీ వర్డ్స్ చెప్తున్నాను నేను, కానీ మనకి న్యూస్ పేపర్స్లో కవర్ చేసేటప్పుడు అంటే మామూలుగా అంటే పొలిటికల్ కాంటెక్స్లో చెప్పేటప్పుడు టెర్రరిస్టులు తీవ్రవాదులు అని అంటారు, ఉగ్రవాదులని తీవ్రవాదులని రకరకాలుగా మెన్షన్ చేస్తుంటారు. కానీ జనరల్గా మీకు వర్డ్స్ ఏంటంటే రాడికల్ రెవల్యూషనరీస్ అంటారు ఎవరిని, ఈ ఎవరినంటే ఈ హింసాత్మకంగా సడన్ గా మార్పు రావాలనుకునేవాడు. రిఫార్మిస్టులు అయితే సంస్కరణవాదులు అంటారు. సో అదే బేసిక్గా టెర్రరిస్టులు అంటే ఈ టెర్రర్ టాక్టిక్స్ వాడేవాళ్ళని టెర్రరిస్టులు అంటారు. అంటే టెర్రరిస్టులు అనేవాళ్ళు ఒక ఆర్గనైజేషన్లో ఉండక్కర్లేదు, ఇండివిజువల్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని వేరే దేశాల్లో చూడండి, ఇప్పుడు ముస్లింలు అంటే ప్రిజుడిస్ కొద్దో లేకపోతే అంటే అట్లాంటివి ఏమైనా చేయడానికి చెప్పని బస్ బాంబులు పేల్చడం ఇలాంటివి చేశారు కదా, మీకు యూరోప్ లో అది జరిగి. అప్పట్లో న్యూజిలాండ్ లో కూడా ఒక చర్చ్ లో బాంబు పేల్చాడు అతను. ఎగ్జాక్ట్లీ, చర్చ్ లో బాంబు హి ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. కానీ అది ఏంటంటే మీకు డ్యామేజ్ మీకు మాక్సిమం ఎగ్జర్ట్ చేసి భయానికి గురి చేసి టెర్రర్ క్రియేట్ చేయాలి అన్నది యాక్ట్ కాబట్టి అది టెర్రరిస్ట్ యాక్ట్ అంటారు. అంటే వాళ్ళు అఫీషియల్ గా యాక్చువల్ గా వాళ్ళు దాన్ని క్లాసిఫై చేసేటప్పుడు కానీ లేకపోతే దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ ఇదే టెక్నాలజీ యూజ్ చేస్తారనమాట. సో ఒకటే ఏంటంటే ఇప్పుడు అంటే సో ఈ రెవల్యూషనరీ వర్సెస్ టెర్రరిస్ట్ అనేది ఇంతవరకు నేను అంటే చూసుకుంటే, మరి అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారంటే, నేను చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్ కాదు అతను రెవల్యూషనరీ అని చెప్పనే వాళ్ళు ఉన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అమెరికా అనే ఒక పెద్ద హింసాత్మకమైన రాజ్యం మీద పోరాటం చేస్తున్నాడని చెప్పి. కానీ విషయం ఏంటంటే అల్ఖైదా ఏమి అమెరికా మీద మాత్రం పోరాటం చేయడం కోసం అని చెప్పి ఇక్కడ బాంబులు పేల్చిందంటే అది అస్సలు నాకు తెలిసి అది మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరో అది ఒప్పుకోరు. అది కూడా ఉంది. అంటే నేను చాలా క్యాజువల్గా చెప్తున్నా కానీ అది. బట్ యా, ఇప్పుడు యాక్చువల్గా అల్ఖైదా కానీ ఈ ఏదైతే ఈ ఇస్లామిక్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇవన్నీ మరి ప్రెటీ మచ్ వీటికి ఎక్కువ మంది బాధితులు ముస్లిమ్సే కదా. అమెరికన్లు కాదు, వీళ్ళకి ఎక్కువ మంది చంపేస్తారు. అఫ్ కోర్స్ అమెరికన్ కొంతమందిని హై ప్రొఫైల్ టార్గెట్ చేయడం లేకపోతే కొన్ని బాగా భయభ్రాంతులకు గురి చేసే లేకపోతే అందరు అటెన్షన్ క్యాప్చర్ చేసేవారు కానీ. బట్ యా, శ్రీనివాస్ గారు చెప్పండి. సారీ అండి, అదేదో మ్యూట్ లో అయింది. సో నా క్వశ్చన్ కూడా ఇప్పుడు శరత్ గారు చెప్తుందని బేసే ఉందండి. ఇప్పుడు రెవల్యూషనరీ టెర్రరిస్టులు, ఇప్పుడు రెవల్యూషన్ వాళ్ళు ఒక హెరిటేజ్ తీసుకుంటూ ఒక డిఫెండ్ కోసం ఒక థియరీ ఫార్మ్ చేస్తారు కదా. సో ఆ థియరీ ఫార్మేషన్ లోనే ఎక్కువ కంట్రీస్ లో రెండు ఉంటాయి, ఒకటి ప్రజాస్వామ్యవాదులు, ఒకటేమో ఇట్లా గన్నులు తీసుకొని సాధించేసేయాలి, ఇమ్మీడియట్ రిజల్ట్ చూసేయాలి అనేది. అది బేసిక్ గా మనందరికి తెలిసిన అవగాహనే, నేనేం రిపీట్ పెద్ద చేయగలదు. కానీ ఇప్పుడు శ్రీలంకలో ఈ తమిళియన్స్ తమిళ్ మాట్లాడలేదు అనుకోండి, సమ్ అదర్ గ్రూప్, మనం దాని గురించి పెద్ద ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉందా అనేది నాకు క్వశ్చన్ లాగా, అంటే నాకు డౌట్ గా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఇట్లానే ఒకళ్ళు కొట్టుకుంటారు, ఒకళ్ళు మామూలుగా ఉంటారు. వేరే కంట్రీలో మన పక్క ఇంకే కంట్రీ తీసుకున్నా కూడా ఒకళ్ళు కొడతారు, ఒకళ్ళు ఏమో ఇట్లా రెవల్యూషనరీగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు శ్రీలంకకు వచ్చేటప్పటికి ఈ తమిళ్ అనే ఫీలింగ్ అనేది, తమిళ్ అనే లాంగ్వేజ్ పక్కన తీసి పెడితే అసలు హౌ వీఆర్ కనెక్టెడ్ అనేది నాకు క్వశ్చన్ అండి. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంటే మా ప్రోగ్రామ్ వరకు వస్తే మేము ప్రతిదీ మాట్లాడామండి. లాస్ట్ టైం పాలెస్టైన్ వర్సెస్ ఇజ్రాయెల్ షో కూడా మాట్లాడాము. కానీ మీరు జనరల్ పర్స్పెక్టివ్, ఇండియన్ పర్స్పెక్టివ్ లో అడుగుతున్నారు అంతే కదా. జస్ట్ బికాస్ తమిళ్ మాట్లాడుతున్నారు మన ఇండియన్స్. ఓకే, ఈ క్వశ్చన్ వేరే వాళ్ళని అడగలేదు, ఎందుకంటే మీరు అన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగగలుగుతాను. సో ఐ హావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. అది మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ తమిళ్ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదండి. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు సింగపూర్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి అంతకుముందు. అట్లానే మీరు చూడండి, బర్మాలో ఇండియన్ బంగ్లాదేశ్ మన బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తరిమేశారు అక్కడ నుండి. షిప్ ఎక్కించి ఎక్కువ వచ్చినాడు, షిప్ ఎక్కించినాడు వచ్చాడు, అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ చంపేశారు. అట్లనే ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ శ్రీలంక సింహళం అంటే ఇంక బుద్ధిస్ట్ నేషన్ అని అర్థం యాక్చువల్గా శ్రీలంక అంటే. సో ఇక్కడ ఏంటంటే హిందూ అనే కమ్యూనిటీ ఉండటం, అంటే వాళ్ళ కల్చరల్గా కూడా మీరు లాంగ్వేజ్ ఒకటే చూడక్కర్లా. శ్రీలంకలో అన్నాళ్ళు ఉన్నాడంటే సింహళం నేర్చుకోకుండా ఉండడు కదా, 100%. ఇక్కడ నుండి పనులు చేయడానికి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది అరబీ బాగా మాట్లాడతారు.
సో దాన్ని మనం వాళ్ళు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కింద మనం అదొకటే దాటితే సరిపోదు. అండ్ మన వాళ్ళు యుఎస్ వెళ్ళి యుఎస్లో వాళ్ళలాగా ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళ యాక్సెంట్లోనే. అలా అని వాళ్ళు వాళ్ళ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు హక్కుని చేర్చుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎథ్నిసిటీ ప్రాబ్లం ఉండింది దానికి దీనికి. ఇక్కడ మీరు చూడండి ఫ్రాన్స్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీ పాపులేషన్ పెరిగిపోతా ఉంది అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక అన్రెస్ట్ రావటం, తర్వాత ఇస్లాంకి సంబంధించిన బొమ్మలు వేసాడు అని చెప్పి ఒక ఆయన్ని చంపేయటం, ఇట్లాంటివి జరిగినాయి. సో దీనికి ఏంటంటే కల్చరల్గా, మతపరంగా, ఎథనిసిటీ పరంగా చాలా అంటే మనిషిని వేరు చేసే బ్యారియర్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక లాంగ్వేజ్ అనే కాదు, ఇప్పుడు శ్రీలంకన్ వాళ్ళు కొంత బ్రౌన్ కలర్లో ఉంటారు. తమిళ్ నుంచి వెళ్ళిన వాళ్ళు మీరు సమంతని చూసే ఉంటారు, బాగా డీగ్లామరైజ్ చేసి బాగా నల్లగా మేకప్ వేశారు యాక్చువల్గా. సో అది ఆ తమిళియన్ అనేటటువంటి లుక్ కోసం చేయడానికి. అది నేను బాడీ షేమింగ్ అనే విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు వేరే దాంట్లో, వేరే కాంటెక్స్ట్ ఉన్నప్పుడు. బట్ వాళ్ళు అలా వేశారు ఆ ఐడెంటిటీ తీసుకురావడానికి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటే లేదు. ఇప్పుడు పాలస్తీన్, ఇజ్రాయెల్లో అరబిక్ మాట్లాడేవాళ్ళు, తర్వాత ఇజ్రాయెల్లో హీబ్రూ మాట్లాడేవాళ్ళు. ఇది ఒకటే కాదు కదా. వీడి మతం వేరు, వాడి మతం వేరు. అది కూడా ఉంది ప్రాబ్లం. సో అది నేను చెప్పాలనుకున్న కన్క్లూజన్. ఐ హోప్ ఐ హావ్ సాటిస్ఫైడ్ యూ. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఉదాహరణకి చైనీస్ కి జపనీస్ కి హిస్టారికల్ గా అయితే ఉండేదో, అట్లీస్ట్ ఈస్టర్న్ సైడ్స్ ఆఫ్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ చైనాలో జపనీస్ వాళ్ళని చైనా వాళ్ళు, జపనీస్ వాళ్ళు చైనా వాళ్ళని చేసింది ఉందో, నేను టోక్యోకి వెళ్ళిన నాకు చాలా విచిత్రంగా అనిపించింది అక్కడ చైనీస్ కలీగ్స్ జపనీస్ కలీగ్స్ మధ్య డైనమిక్స్ చూస్తే. సో అంటే నాకు విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే నేను బయట నుంచి వస్తున్నాను కాబట్టి అది, బట్ అది ఇంటర్నల్ గా అది చాలా సీరియస్ ఇష్యూనే. సో ఇది కూడా అంతే. సో తమిళ్ అనేది జస్ట్ అది లాంగ్వేజ్ అనేది ఊరికే మనం అలా ఇండికేట్ చేస్తున్నాం కానీ, బట్ ఇట్స్ నాట్ రియల్లీ అబౌట్ తమిళ్. అంటే అది తమిళియన్స్ మీద జరుగుతుంది అది. ఇట్స్ నాట్ బికాస్ దర్ స్పీకింగ్ తమిళ్ లాంగ్వేజ్. ఇట్స్ మోర్ దెన్ దట్. అది ఎథనిక్ ఐడెంటిటీ, ఎథనిక్ గ్రూప్ ని అటాక్ చేస్తూ చేసింది అది అని అనుకో. మీరు ఇంకొకటి కూడా చూడాలి, ఇప్పుడు చైనాలోంచి బయటకు వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నటువంటి తైవాన్, ఇప్పుడు ఏషియన్ టైగర్స్ అని 3 కంట్రీస్ అంటారండి యాక్చువల్గా. ఈ సింగపూర్ ని, తైవాన్ ని, హాంకాంగ్ అని. అంటే వీళ్ళు ఈ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అని చెప్పి, అంటే హ్యూమన్ ఇండెక్స్లో కానీ ఎకనామికల్ ఇండెక్స్లో కానీ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయని వీటిని ఏషియన్ టైగర్స్ అంటారనమాట. సో ఈ మూడాటిలో ఈ తైవాన్ అనేది చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ అది చైనా ఏం చేస్తుందంటే తైవాన్ నా దాంట్లో ఉంది, నువ్వు కూడా చైనా అని క్లెయిమ్ చేసుకుంటుంది. వీళ్ళు ఒకటే రకమైనటువంటి ఎథనిసిటీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ బ్యారియర్ మళ్ళీ వేరే ఉండింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా మీకు తైవాన్ వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నా అంటే తైవాన్ వాళ్ళని తెలిసిపోతుంది వీళ్ళకి. అంటే అవును చూడండి, మన దగ్గర చూడండి ఎక్కడ పోయినా ఎవరి కులం ఏంటో చెప్పేస్తారు చూడండి ఇండియన్స్. అట్లాగా కంపారిజన్ అండి, కల్చరల్ థింగ్ అది. విచిత్రంగా అనిపించింది. నాకు ఒక చైనీస్ కలీగ్ ఒకటి క్యాజువల్ గా మాట్లాడాడు అనమాట. అతను చెప్పాడు అనమాట, వీడి తైవాన్ అని చెప్పని. నాకు అనిపించేది వీళ్ళకి ఎట్లా తెలిసిపోతుందో అని చెప్పని. అంటే బట్ అంటే యూ కెన్ ఫైండ్ అవుట్, అది కల్చరల్ థింగ్. మనకి ఎట్లాగైతే అందరూ చూడడానికి అలాగే ఉన్నా మనం క్యాస్ట్ తెలిసిపోతుందో మనకి, ఇది కూడా. నేను లండన్ లో ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు సిక్స్ అందరూ కూడా ఒకే రకమైనటువంటి, అంటే లేడీస్ కి కౌర్ అని, ఇంకొకళ్ళకి అంటే జెంట్స్ కి సింగ్ అని పేరు ఉంటది కదా జనరల్ గా సిక్స్ అందరికి. వాళ్ళు ఏంటంటే కుల వ్యవస్థని పూర్తిగా తీసేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎవరైతే సిక్స్ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అట్లాంటి కన్క్లూజన్ ఇచ్చారు. ఇస్తే మా మేనేజర్ కుల్వంత్ అని ఉండేదన్నమాట. నేను WS స్మిత్ లో పనిచేసేవాడిని. సో నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మా మేనేజర్ కుల్వంత్ అని ఒక ఆమె ఉండేదన్నమాట. ఆమె ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ట్రీట్ చేసేది. వాళ్ళు పంజాబ్ వాళ్ళే, వీళ్ళు పంజాబ్ వాళ్ళే. నువ్వు ఇట్లా ట్రీట్ చేస్తున్నావు అని అడిగితే, ఈవెన్ నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కూడా కొంతమంది పంజాబీస్కి ఇచ్చేది కాదు. వీళ్ళు లోయర్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు పంజాబ్లో అంటే, అరే వాడు సింగే, నువ్వు సింగే, మరి నీకు ఎట్లా తెలిసింది అంటే, నాకు తెలిసిపోయింది అట్లా వాళ్ళ లాంగ్వేజ్ బట్టి అని అంటే. వాళ్ళు పంజాబీ మాట్లాడుతున్నారు, వీళ్ళు పంజాబీ మాట్లాడుతున్నారు. సో ఇట్ ఈస్ దేర్.
ఇక్కడ నాకు 2 parts ఆఫ్ ద క్వశ్చన్ ఉందండి. అఫ్ కోర్స్ మీరు చెప్పిన దాని మీద ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ, మీకు టైం ఉందేమో. డెఫినెట్ గా అంటే ఈ తెల్లాళ్ళ కూడా మనం డిఫరెన్స్ చూస్తాము. ఒక్కొక్కసారి ఈస్ట్ కోస్ట్ వాళ్ళని, వెస్ట్ కోస్ట్ వాళ్ళని స్లైట్ గా డిఫరెన్స్, బట్ ఎక్కువ యూరప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళని క్లియర్ గా చూడగలుగుతాం. కొంచెం రఫ్ గా ఉంటుంది, అది అబ్జర్వ్ చేసింది. అఫ్ కోర్స్ అందరికీ. బట్ రెండో క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశీలు మన దగ్గరకు వస్తున్నారు. మనకి వాళ్ళు కొంతమంది బంగ్లాదేశ్, కొంతమంది మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శ్రీనివాస్ గారు. యా, మీ వాయిస్ బ్రేక్, కొంచెం మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడండి. ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? నైస్, ఓకే, బెటర్. యా, అంటే ఇప్పుడు హిస్టారికల్ గా మనం పర్స్పెక్టివ్, ఎందుకంటే నేను ఐ వాంట్ టు అప్లై టు ద కరెంట్ సిచ్యువేషన్. ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశీలు మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా సిటిజన్షిప్ కూడా అప్లై చేస్తున్నారు, కొంత ప్లేసెస్ లో ఇచ్చేస్తున్నారు కూడా వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళల్లో కొంత సెక్షన్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు రైట్స్ కోసం పోరాడచ్చు. ఎందుకంటే సిటిజన్షిప్ ఉండటం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు డెఫినెట్ గా రైట్స్ కోసం పోరాడుతూ ఫైట్ చేశారనుకోండి, దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? యాజ్ ఎ యాక్సెప్టెన్స్ తీసుకోవాలా? ఎందుకంటే మనం ఇవ్వలేదు అంటే మనం ఏమి టిరానికల్ స్టేట్ కాదు కదా ఇండియా. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇండియా ఏమి మైనారిటీస్ అంటే ఇన్ జనరల్ ఇండియా స్టేట్ పాలసీలో పార్ట్గా ఏమి కల్చరల్ మైనారిటీస్ మీద వీళ్ళ మీద అంత అంటే ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా వైలెన్స్. సో మనకి శ్రీలంకకి చాలా తేడా ఉంది కదండి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వి ట్రీట్ కల్చరల్ గ్రూప్స్. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫాక్ట్ యాక్చువల్గా మీరు చూస్తే, మీరు చెప్తుంది మీరు బంగ్లాదేశ్ లెక్క చెప్పి తీసుకొచ్చారు, కానీ యాక్చువల్గా ఇండియాలో మీరు చూస్తే ఆదివాసీల కల్చర్ ఉంది కదా, ట్రైబల్ కల్చర్స్, ఆదివాసీ కల్చర్, గోండ్ కల్చర్ కానీ ఇంకా అదర్ కల్చర్స్ ఏవైతున్నాయో వాటికి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి మనకి రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి. సో ఇండియా ఏంటంటే మనది జనరల్ గా మనది ఒక మల్టీ కల్చరల్ సొసైటీ కింద ఉంటది కాబట్టి నా క్వశ్చన్ కూడా అదే, అంత సీన్ వస్తుందంటారా? అంటే వాళ్ళు విప్లవం చేయాల్సి వస్తుందంటారా? విప్లవం చేసినా చేయకపోయినా విప్లవం దాకా రాకుండా సాల్వ్ చేశారని అనుకుంటాను. అయితే ఇప్పుడు బంగ్లాదేశీల పౌరసత్వాలు ఎక్కువే కొద్ది ఎవరైనా ఒక చట్టం చేశారు అనుకోండి, వాళ్ళకి అంటే వాళ్ళని ఇప్పుడు ఆదివాసీలతో పాటు కలిపి చేశారనుకోండి, ఒకటండి అంటే స్టేట్ టు యాక్సెప్ట్, అది నా క్వశ్చన్. అంటే రెండు విషయాలండి. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొదట ఏంటంటే మనం ఏమి రిఫ్యూజీలను అంత విపరీతంగా తీసేసుకుని దేశం కాదు. మనకేమి ఇప్పుడు మీరుంటున్న దేశం లేకపోతే కెనడా లేకపోతే ఆస్ట్రేలియా లాంటి ప్రోగ్రెసివ్ పర్మనెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ కానీ అట్లాంటివి కూడా ఏం లేవు ఇండియాకి, టు బి ఆనెస్ట్. తస్లీం నస్రీన్కి ఇప్పటి వరకు పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వలేదంటే చూడండి, అంటే ఇండియా. సో అంటే మొదటి విషయం ఏంటంటే రెఫ్యూజీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు మన దేశంలో ఉన్న ఎవరైతే అంటే లైక్ లోయెస్ట్ సోషల్ ఎకనామిక్ స్టాటా ఉన్నారో వాళ్ళ దానికన్నా ఇంకా దయనీయ పరిస్థితుల్లో ఉంటారు జనరల్ గా, ఇలా పొట్ట చేతి పట్టుకుని వచ్చేవాళ్ళు. సో వాళ్ళల్లో ఎవరైనా కొంతమంది వస్తే పైకి రావచ్చు, కానీ సో ఇన్ జనరల్ వాళ్ళందరికీ అసలు అంటే ఎవరు అంటే నాకు తెలిసి కూర్చోబెట్టేవారు సిటిజన్షిప్ కూడా ఇవ్వట్లేదు ఇండియాలో ఏమి. నెంబర్ 1 అంటే ఫస్ట్ అంటే టు బి ఆనెస్ట్ ఇండియా ఫారెన్ సర్వీస్ అంటే మన ఇమిగ్రేషన్ సర్వీస్ అనేవి అదేమి దాని చుట్టూ యాక్చువల్లీ ఇంకా వీసా రెన్యూవల్స్ కోసం తిరుగుతుంటారు. యూరోప్ లో ఉండే సిచ్యువేషన్ మనకి రాదు. నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ విశ్వనాథ్ గారు. అంటే ఇప్పుడు ఒకసారి ఇండియా బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి దీన్ని మార్చడానికి ట్రై చేస్తాను, ఒక అండర్స్టాండింగ్ తేవడానికి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఉందనుకోండి, ఇప్పుడు యుఎస్ఏ ఉందనుకోండి. యుఎస్ఏ అనేది ఒక పీరియడ్ ఆఫ్ ఒక సెంచరీస్గా అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు డెవలప్ చేస్తారు ఆ కంట్రీని యాక్చువల్గా. అందుకనే మనకి చాలా మంది అంటూ ఉంటారు మైగ్రెంట్స్ ఎక్కువ మంది వచ్చి, మైగ్రెంట్స్ ఎక్కువ మంది బ్రిటిషర్స్ అని కాదు, జూయిష్లు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉండి దాన్ని కంట్రీని డెవలప్ చేస్తారు యాక్చువల్గా. ఆ కంట్రీ అలా డెవలప్ అయింది, అందుకనే అంటూ ఉంటారు మైగ్రెంట్స్ వచ్చి డెవలప్ చేశారు కంట్రీని అంటూ ఉంటారు.
సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కనుక మన దగ్గరకు వచ్చి మన దేశాన్ని డెవలప్ చేసి మనతో పాటు ఉండాలంటే వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళకి దొరకకపోవచ్చు, వాళ్ళ డయాస్పరా ఏదైతే ఉందో కొంతకాలం ఒక 2-3 తరాలు పోయిన తర్వాత మన ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకుంటే ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏమి బంగ్లాదేశ్కి ఏజెంట్లుగా పనిచేస్తారని. అంటే తీవ్రవాదులు అందరిలోనూ ఉంటారు, బట్ అన్ని చోట్ల ఉంటారు. హిందూ తీవ్రవాదులు ఉన్నారు, ముస్లిం తీవ్రవాదులు ఉన్నారు. ఆ మోటోస్ అవన్నీ పక్కన పెడితే బేసిక్గా వాళ్ళందరూ మన దేశానికి అభివృద్ధికి పాల్పడితే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదని నా ఉద్దేశం. మనకి హిస్టారికల్ గా కూడా ఇది ప్రూవ్ అయింది. మీరు చూడండి, పార్సీస్ మన దేశానికి మైగ్రెంట్స్ గానే వచ్చారు. అంటే మనకు అప్పుడు ఇండియా అనే కాన్సెప్ట్ లేదు కానీ, బట్ మనకి ఒకసారి పార్సీస్ మన దేశం యొక్క డెవలప్మెంట్ లో ఎంత పాలు పంచుకున్నారు అనేది ఈ రోజు మనకి కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందంటే ఒక పార్సీ కంపెనీ స్థాపించి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన వైపు చూస్తూ ఉంది. అట్లనే టాటా కానీ, లేదంటే మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ బిజినెస్ లో మన కంట్రీని కొంత ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా పార్సీస్ చేశారు. అంటే మనం ఇస్లాం మతం కారణంగా వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేటటువంటి ప్రిజుడిస్ మన మైండ్ లో ఉన్నంత కాలం అది అలా మనని శోధిస్తూ ఉంటుంది ఆ క్వశ్చన్. కాకపోతే అట్లా కాదు, ఇది దాన్ని అలా చూడకూడదని నా ఉద్దేశం. వాళ్ళ కనుక మన జనరల్ గా ఇండియా ఏంటంటే డైవర్సిటీ స్ట్రెంగ్త్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అది ప్రెటీ మచ్ అది ఇండియా లివింగ్ ఎగ్జాంపుల్ దానికి, అంటే హిస్టరీ చూస్తే కనుక. సో ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే ఇండియన్స్ వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు మింగిలో అట్లీస్ట్ ఎంతైతే అసిమిలేట్ అవ్వగలుగుతున్నారో అదంతా ఆ ఇండియన్ కల్చర్ అనేది ఇట్ వాజ్ లార్జ్లీ ప్రొడక్ట్ ఆఫ్ డైవర్సిటీ అంటే ఇన్ ఇండియా. అంటే బంగ్లాదేశ్ కరెంట్ జీడిపి స్టేట్ అట్లాంటివి పోల్చుకుంటే ఇండియా నుంచే బంగ్లాదేశ్ కి మైగ్రేట్ అవ్వాల్సిన రోజులు వస్తాయేమో అని నాకు భయంగా ఉంది ముందు కాలంలో. బంగ్లాదేశ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీరు నంబరు మన ఈస్ట్ గోదావరిలో ఏదో ఊర్లో ఒకసారి ఏదో మేము ప్రాపర్టీ కొనడానికి చెప్పి ట్రై చేస్తుంటే దాని ఓనర్ బంగ్లాదేశ్ లో ఉంటాడంట, అతను ఇంజనీర్. సో అంటే యూ సీ అంటే బంగ్లాదేశ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇండియా నుంచి వెళ్ళి. అంటే ఇక్కడ నుంచి పొట్ట చేతి పట్టుకుని, అంటే మరి పొట్ట చేతి పట్టుకుని కాదు కానీ పర్స్ చేతి పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అటు నుంచి పొట్ట చేతి పట్టుకుంటూ వస్తుంటే ఎవరన్నా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా లావోస్ కంట్రీలో ఇన్వెస్టర్ గా, మైనింగ్ లో ఇన్వెస్టర్స్ గా వాటిలో కూడా ఉన్నారు. సో ఉన్నారు మన దాంట్లో కూడా. బట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కనుక మన దేశం యొక్క అభివృద్ధిలో కనుక పాటు పంచుకుని వెళ్తా ఉంటే మనం వీ నీడ్ టు ఇన్వైట్, మన సాటి మనిషిని ఇన్వైట్ చేయడంలో తప్పేం లేదని నా ఉద్దేశం. అంటే అభివృద్ధి అనేది ఓవర్ ది పీరియడ్ అండి వాడికి ఉండే. బట్ మీరు ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి, లేకపోతే మీరు అన్నట్టు ఇంకా రెడ్ కార్పెట్ లో ఇవ్వకపోయినా వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్న వాళ్ళని సమర్థించడం అనేది పర్వాలేదు అనే ధోరణే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటే మీరు స్పెసిఫిక్ గా బంగ్లాదేశ్ అంటున్నారా? సే ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, అంటే వాళ్ళ కొరువులు వీళ్ళ కొరువులు పెట్టరుగా జనరల్ గా. ఇప్పుడు బెటర్ దలైలామాకి ఇచ్చారు సిటిజన్షిప్. పొలిటికల్ రిఫ్యూజీలకి అక్కడ ఏంటంటే శరత్ గారు, ఇక్కడ ఏంటంటే మనం ముస్లిమ్స్ కి ఇచ్చినప్పుడు కూడా, పార్సీలకు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు 400 years నుంచి ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. పార్సీలకు ఎవరు సిటిజన్షిప్ ఇవ్వలేదండి, పార్సీలకు కానీ ముస్లిమ్స్ కానీ. ఇండియన్ రిపబ్లిక్ 1940 మాటలో చెప్పాలంటే మన కంట్రీనే లేదు కాబట్టి ఆ రోజుల్లో తీసేసుకున్నారు. తీసేసుకోవడం కాదండి, ఇప్పుడు మన పూర్వీకుల్లో ఆ కాలంలో ఆ ల్యాండ్ లో ఉన్న ల్యాండ్ లో వాళ్ళకి ఎలా సిటిజన్షిప్ వచ్చిందో వీళ్ళకి ఎలాగ వచ్చిందో అనుకోవాలి. అప్పటికి నేషన్ స్టేట్సే లేవు కదా, సో పౌరసత్వాలు అన్న కాన్సెప్టే లేదు. అందుకని అప్పుడు వాళ్ళు దాన్ని తెలుగులో వెటకారంగా చెప్తున్నారు అంతే. చేసుకున్నారంటే ఇవ్వాలి మనం. అంటే ఇప్పుడు ఇవ్వాలంటే అదేలేండి. అంటే ఇప్పుడు రెండు విషయాలు. ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది ప్రతి ఆధునిక దేశంలోకి ఒక పాలసీ ఉంటది ఇమిగ్రేషన్ అనేది. అందులో ఏంటంటే ఇప్పుడు యూరోప్ దేశాలు కానీ, లేదా మీరుంటున్న అమెరికా కానీ, వీటికి ఒక స్టైల్లో ఉంటుంది ఇమిగ్రేషన్ అనేది. ఇప్పుడు యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అన్నది వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా రూటెడ్ గా, అట్లీస్ట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ డిస్కోర్స్ అయితే అంటుంటారు మామూలుగా. అంటే ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి చూసుకుంటే. నెక్స్ట్ పొలిటికల్ రిఫ్యూజీస్. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగి ఎవరన్నా అంటే ఇప్పుడు రిఫ్యూజీస్ కింద వెళ్ళాలి అనుకున్నప్పుడు సాధారణంగా రిసోర్సెస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునేది ఇండియాకి కాదు,
నిజానికి చెప్తే ఇండియా అనేది ఏమి, టు బి ఆనెస్ట్, అది ఇది రిఫ్యూజీ డెస్టినేషన్ కాదు ఇండియా అనేది. దెర్ ఆర్ అదర్ కంట్రీస్ విత్ దట్ ఆర్ రిఫ్యూజీ, దట్ ఆర్ డెస్టినేషన్ ఫర్ రిఫ్యూజీస్. అంటే ఆ డిస్కషన్ శరత్ గారు ఆఫర్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ చెప్పదలుచుకున్నా, ఇన్వాల్వ్ అయ్యి ఏం లేదు అంటే, ఇప్పుడు మన సౌదీలో శుభ్రంగా లేకపోయినా వెళ్ళి పని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి. అది ఇండియా కాదు, ఎక్కడికైనా వెళ్తాడు మనిషి, వాడు ఉన్న పరిస్థితి నుంచి బయటపడడానికి. సో మంది రిఫ్యూజీ కంట్రీ డెఫినేషన్ లేకపోయినా వస్తున్నారు డెఫినెట్ గా. ఇక్కడ ఏదో ఇప్పుడు బెటర్మెంట్. ఎందుకంటే నార్త్ శ్రీలంక నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు రామేశ్వరము, కన్యాకుమారి, ఇప్పుడు ఏవైతే సదర్న్ కోస్ట్ ఉన్నాయో అక్కడికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూస్తే శ్రీలంకలో ఇండియా ఇంటర్వ్యూ అవ్వడానికి రెఫ్యూజీ ఇమిగ్రేషన్ కూడా ఒక రీజన్. జనరల్ గా రెఫ్యూజీ ఇమిగ్రేషన్ అనేది రెండు రకాలుగానే ఉంటుంది. ఇప్పుడు రెఫ్యూజీస్ రావడం వల్ల అది మీరు ఒక వీళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇమిగ్రేట్ వచ్చిన ఎవరైతే రెఫ్యూజీస్ కింద వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమి రెఫ్యూజీ ఇలాగంటే పడవల్లో వచ్చేవాళ్ళు, ప్రాణాల చేతిలో పట్టుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎకనామిక్ ఇమిగ్రేషన్ లో రారు. వాళ్ళు ఏమి అంటే, సో వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ గానే ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఫేక్ గా ఎవరైనా మీరు ఐడి కార్డులు ఏమైనా తయారు చేస్తే అది దాని ప్రాబ్లం, అది వాళ్ళు చేస్తున్నట్టు అనుకోకూడదు. అంటే మీరు ఫేక్ ఐడి కార్డ్స్ మీరు క్రియేట్ చేసేలాగా మనం సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీనింగ్ దాని ఒకటి. రెండేంటంటే ఎకనామిక్ ఇమిగ్రేషన్ లో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా న్యాచురలైజ్ అవుతారు. ఇప్పుడు ఎలాగైతే ఇండియా నుంచి H1 మీద వెళ్తారో వాళ్ళు మరి న్యాచురలైజేషన్ అవుతుంది కదా, పర్మనెంట్ రెసిడెన్సీకి వెళ్ళి. దర్ ఇస్ అ పాత్ ఫర్ సిటిజన్షిప్. సో ఇండియాలో అట్లాగేం లేదు. అంటే ఇండియాలో ఎకనామిక్ ఇమిగ్రేషన్ మీద పాత్ టు సిటిజన్షిప్ అనేది ఈ దేశాలంతలో కూడా లేదు, అంటే టు బి ఆనెస్ట్. బట్ ఎప్పుడైతే ఇప్పుడు కల్చర్ వార్స్ వచ్చేసే సిచ్యువేషన్ వస్తుందా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, అసలు ఇండియాలో ఉన్న కల్చర్స్ లో చాలా వరకు ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళ దాంట్లో ఓవర్లాప్ ఉంటుంది కొన్ని మీకు కల్చర్స్ కూడా. సో అసలు అంటే ఇప్పుడు అది నాకు తెలిసి కల్చరల్ అసిమిలేషన్ ప్రాబ్లం పెద్ద ఇండియాకి రాదన్నట్టే ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇన్ఫాక్ట్ మనకి ఆల్రెడీ ఒక కల్చరల్ అసిమిలేషన్ ఇష్యూ ఉంది. దట్ ఈస్ విత్ ఆదివాసీస్ అండ్ వేరియస్ ఆదివాసీ గ్రూప్స్. బట్ ఈవెన్ మనం కూడా దాని మీద ప్రయత్నం చేస్తున్నాం, పడుతూ లేస్తూ వాట్ ఎవర్ ఇన్ సమ్ వే. అండ్ మన అస్సాం సిచ్యువేషన్, శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, అస్సాంలో ఉన్న సిచ్యువేషన్ ని కొంత రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తా ఉంది. బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి వెళ్తున్న ఇమిగ్రెంట్స్ వల్ల లోకల్స్ ఎవరైతే ఉన్నారో అస్సామీస్ వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడం, కష్టపడేదాకా వాళ్ళకి వెల్కమ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పటికీ బీహారీలు వచ్చి కష్టపడుతున్నారు. బీహారీలు యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళు కామ్గా కష్టపడుతున్నంత వరకు అది ఇండియాలో స్ప్రెడ్ అవ్వచ్చు వాళ్ళంతా. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ దెమ్. మీకు ఇంకో సంగతి చెప్తాను నేను. యాక్చువల్ గా అంటే వాళ్ళు కష్టపడని వాళ్ళతోనా అండి మీరు కష్టపడట్లేదు అంటున్నారా మీరు? బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే, వేరే ఇంటెన్షన్స్ తో వస్తే ఏంటి పరిస్థితి అని, వేరే ఇంటెన్షన్స్ తో వస్తే పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నా. థియరిటికల్ గా అసలు మన మైండ్స్ సిద్ధపడి ఉన్నాయా మామూలుగా? జనరల్ గా ఇప్పుడు శరత్ గారు ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారు, ఈయన సపోర్ట్ చేస్తున్నారు విషయం గారు. సో ఎంతమంది నిజంగా సిద్ధపడి ఉన్నారు అది ఏంటంటే పైనుంచి చూడడానికి బాగానే ఉంటది. ఒక్కోసారి మన గ్రౌండ్ వర్క్ లో లోకల్లో ఇట్లాంటి సిమిలర్ స్ట్రగుల్ ఫీల్ అవుతున్న వాళ్ళు కాంపిటీషన్ గా ఫీల్ అవుతారు కదా. అవునండి. అంటే ఇప్పుడు ఏంటంటే లోకల్ మేకప్ మారిపోతుంది అన్నది ఇక్కడ ఈ లోకల్ ఇష్యూ. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని జనరల్ గా రెండు రకాలుగా అడ్రస్ చేస్తారండి. ఒకటి ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అంటే ఇమిగ్రేషన్ కింద ఆ దేశాలు వాళ్ళకున్న ఏవైతే ఏదో ఏ హ్యూమన్ రైట్స్ క్రైసిస్ కానీ, లేకపోతే అక్కడ మరి అధ్వానమైన ఎకనామిక్ సిచ్యుయేషన్స్ ఉంటే అది వాళ్ళ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీ పక్కింట్లో చెత్త సమస్య మీ సమస్య కూడా అవుతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఆ వాసన అనేది వచ్చేస్తుంటే మీ దాకా. సో అంటే నేను చాలా క్రూడ్ గా చెప్తున్నాను. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఈ యాంగిల్లో కూడా చూస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, నిజానికి యాక్చువల్ గా బంగ్లాదేశ్ HDI ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి గత దశాబ్దం పాటుగా. వాళ్ళకి యాక్చువల్ గా ఈవెన్ సంథింగ్ లైక్ శానిటేషన్ లో కూడా మనకన్నా బెటర్ ఇండికేటర్స్ ఉన్నాయి ఒకటి. బట్ ఏంటంటే మనం యాక్చువల్ గా బంగ్లాదేశ్ ఎయిడ్ ఇస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎయిడ్. ఎందుకంటే బై అండ్ లార్జ్ ఇది కూడా ఒక ఇష్యూ కాబట్టి. అంటే ఊరికే మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఇవ్వడం కాదు, లేకపోతే ఏదో వాళ్ళు సరదాగా దాని అంటారు సోదర భావం కొద్దీ ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇలాంటి రియల్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చెప్పింది అయితే ఈ బార్డర్ లో ఉన్న స్టేట్స్ దగ్గరికి వచ్చి లోకల్ మేకప్ అనేది మారిపోవడం, దానివల్ల లోకల్ పాలిటిక్స్ మారడం, ఇవన్నీ చేంజెస్ ఉంటాయో. సో ఎలాగైతే డల్లాస్ లో తెలుగు వాళ్ళకి చాలా హవా నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లాగనమాట. సో అలాంటివంటే ఎగ్జాక్ట్లీ మీరైతే పాయింట్ అర్థం చేసుకోలేదని అనట్లేదు.
యా అంటే సో ఇది పాయింట్ అయితే అర్థమైంది. అంటే ఇది ఏమవుతుందంటేనండి, అది ఆ సమస్య అనేది ఒక్కొక్కసారి మనం కూడా ఇంటర్వ్యూ అవుతాం ఖచ్చితంగా. అంటే ఒక డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు ఎసిమిలేషన్ అనేది ఒక ఇష్యూ అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది. రెండు, ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయా అనేది. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రేషన్ వస్తుందో మీకు ఖచ్చితంగా అక్కడ దాన్ని కట్టడి చేయడం అయితే ముఖ్యమే. అంటే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు శరణార్థులుగా తీసుకోవడం వేరే విషయం. రెఫ్యూజీ ప్రోగ్రామ్ కింద రావడం అనేది లీగల్ గా రావడం అవుతుంది. సో మనం ఒకవేళ రెఫ్యూజీ మనకి ప్రోగ్రామ్ ఉండి మనం రెఫ్యూజీస్ ఆదుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా వెళ్తే మనం, సో అది రెఫ్యూజీ ప్రోగ్రామ్ కింద దాన్ని వాళ్ళందరినీ డాక్యుమెంట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోవాలి. ఎవరైతే అంటే లైక్ అక్కడ బార్డర్ దాటేసుకు వచ్చేస్తారో, సో అక్కడ ఖచ్చితంగా దెర్ షుడ్ బి బార్డర్ కంట్రోల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో లా అండ్ ఆర్డర్ అనేది అయితే ఇంపార్టెంట్ అని, అంటే దెర్ ఇస్ నో అదర్ వే అబౌట్ ఇట్. కానీ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆనెస్ట్లీ, టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ లేకపోతే అసాంఘిక శక్తులు అంటాం కదా, ఎవరు క్రైమ్ చేయడానికి వస్తారంటే ఆర్గనైజ్డ్ గా, వాళ్ళు విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. యా ఇంత గన్స్ ప్రొక్యూర్ చేసుకుని ఆవిడ ఫేక్ పాస్వర్డ్ ప్రొక్యూర్ చేయడం క్వశ్చన్. సో మీరు హైదరాబాద్ లో బ్లాస్ట్ జరిగిన చూసినా, ఇక్కడ ఎక్కడ చూసినా వేరే చోట్ల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రాపర్ అంటే డాక్యుమెంటేషన్ తయారు చేయడం ఫస్ట్ థింగ్ దేళ్ళు అంటే. సో అది కూడా ఉంది. సో యా బట్ ఓవరాల్ గా ఇదండి, అంటే సమస్య ఉండదు సార్. శరత్ గారు అన్ని బాగుంది అనుకోండి, ఏది ఇమిగ్రేషన్ పాలసీలు, రెఫ్యూజీ పాలసీలు, వాళ్ళకి ఒక వాల్యూ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనకు ఎంత మాట్లాడుకున్నా మనకు ఒక చిన్న వాల్యూ ఉంది ఇక్కడ. మనం గ్రాడ్యువల్ గా తీసుకుంటాడు సిటిజన్షిప్ కి. సో అయి ఉన్నంత వరకు అసలు ఇలాంటి పెద్ద డిస్కషన్ కాకూడదు కూడా. హ్యూమనిస్ట్ పరంగా ఆలోచిస్తే ఇదంతా పెద్ద డిస్కషన్ కాకూడదు. అన్ని బాగుంటాయి, పద్ధతి అంత పద్ధతి ప్రకారం అన్ని బాగుందని అనట్లేదండి, ఎక్కడ బాగుండాలో చెప్తున్నాం అనుకుంటున్నాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనే కదా. అదే వీఆర్ అడ్రసింగ్ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేనేం కాదంటలేదు. కాకపోతే అదే నా కామెంట్, ఇండియా ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉంది. ఒక పక్క నుంచి ఇవన్నీ మాట్లాడతాం కానీ కంట్రీ పరంగా అసలు ఇండియా వాళ్ళనేమో కానీ ఉన్న వాళ్ళని కూడా తరిమేసే లాగా దానికి ప్రిపేర్ అవుతుందండి. కానీ అంటే ఒకటండి, ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది అంటే స్పెసిఫిక్ గా బంగ్లాదేశ్ అంటున్నారు. అది ఇఫ్ యు లుక్ ఎట్ నంబర్స్, ఇట్ ఇస్ ఎగ్జాజరేటెడ్ నెంబర్. అది అంటే నెంబర్ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని స్కోప్ చాలా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నాం మనం. అది అస్సాంది, వెస్ట్ బెంగాల్ ఇష్యూ అండి, టు బి ఆనెస్ట్. అది రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఇష్యూ కాదు. అది ఎగ్జాగరేషన్ చేసి ఎప్పుడు మాట్లాడతా అంటే శరత్ గారు, పొలిటికల్ గా ప్లేర్ అయిపోతుంది బాగా. అది మనం ప్రిపేర్ అవుతాం. ఎగ్జాగరేషన్ ఐ అగ్రీ, మీరేం అంటలేదు. ఫ్యూచర్ లో రాబోతున్న దానికి ప్రిపేర్ అయ్యి మనం ప్రిపేర్ కావాలి కదా. అప్పుడు కదా, వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఏం ప్రయోజనం. దట్స్ వై ఎగ్జాగరేషన్ ఐఎమ్ సపోర్టింగ్. నేను ఎగ్జాగరేషన్ చెప్పలేదు అని నేను అంటలేదు. ఎగ్జాగరేషన్ చేసి అడుగుతున్నా అంతే. అంటే అది చాలా అంటే ఒకటండి, అదే చాలా హైపోథెటికల్ క్వశ్చన్ ఒకటి. రెండు ఏంటంటే, ఇప్పుడు మీరు బేస్ లైన్ చూడండి. ఇప్పుడు మల్టీకల్చరల్ అంటే లైక్ కల్చరల్ సబ్ కల్చర్ గ్రూప్స్ ఇండియాలో ప్రొటెక్షన్స్ ఎట్లా ఉన్నాయన్నదే కదా మీరు రఫ్లీ అడుగుతున్నది. సో వి ఆల్రెడీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఇండియాలో. ఒకటి అంటే రాజ్యాంగబద్ధంగా. నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆదివాసీ రైట్స్ అన్నదే, అది ఆదివాసీ కల్చరల్ ప్రొటెక్షన్, కల్చరల్ హెరిటేజ్ రైట్స్ అన్నవే నలుగుతున్న ఇష్యూ. సో ఫ్యూచర్ లో రాబోతున్న ఇష్యూ కాదు, ఇది ఆల్రెడీ ఉన్న ఇష్యూనే. బట్ బంగ్లాదేశీలతో వాళ్ళు కాదు అది ఉన్నది, దట్ ఈస్ విత్ ఆదివాసీ గ్రూప్స్. సో ప్రాబ్లీ ఇది ఎలా మనం డీల్ చేస్తున్నాం అన్నది మనకి మన భవిష్యత్తు దీని మీద ఒక ఫ్రేమ్వర్క్ ఎలా వస్తుంది అన్నది ఒక అంటే శ్రీనివాస్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూసుకుంటే ఈ టోలీ చౌకీ ఏరియాలో చాలా మంది నైజీరియా నుండి, ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్. అయినా అంటే వచ్చే వాళ్ళు అక్కడ నుండనే కాదు, ఎక్కడ నుండైనా వస్తారు. బట్ అయినా మీరు ద నెంబర్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి కంపేర్ చేస్తే, ఎన్ని బాంబ్ బ్లాస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇంత హిస్టరీ నుండి తీసుకుంటే అంతమంది వస్తే చాలా అవ్వాలి కదండి, అన్ని అవ్వట్లేదు కదండి. సో దట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లా తీసుకోవచ్చు. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ షుడ్ గో గుడ్. జస్ట్ అడుగుతా చెప్పాను, క్వశ్చన్ కూడా కాదు, కామెంట్ అనుకోండి. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ ద ఎక్స్ట్రా టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు యాజ్ వెల్ యాజ్ విశ్వనాథ్ గారు, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని అండ్ టైం ని మాకు ఇచ్చి ఈ రోజు మీ అనాలిసిస్ ని తెలిపినందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో